Hello everyone. Let's start TDS tax deducted source. జనరల్గా టీడీఎస్ అంటే ఏంటి? సపోజ్ నేను నీతో ఒక సర్వీస్ కాంట్రాక్ట్కి ఎంటర్ అయ్యాను, ఒక 1 lakh పే చేయాలి నీకు అమౌంట్. అయితే ఒక 10% టీడీఎస్ అనుకో, నీకు నేను 1 lakh అమౌంట్ పే చేయకుండా 90,000 పే చేస్తాను అనమాట. 10,000 ట్యాక్స్ నేనే డిడక్ట్ చేస్తా. సో అది ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ బై ద పేయర్. నేను నీకు పే చేసే ముందే ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఐఎమ్ డిడక్టింగ్ ద ట్యాక్స్ అండ్ పేయింగ్ టు గవర్నమెంట్ బై ఫైలింగ్ టీడీఎస్ రిటర్న్. ఓకేనా? నీ బదులు నేను ట్యాక్స్ పే చేస్తాను గవర్నమెంట్కి. ఎట్లా నీ పాన్ డీటెయిల్స్ అవి ఇవి తీసుకుంటే సో అది నీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఓపెన్ చేసినప్పుడు నీకు అవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా? సో టీడీఎస్ ఇస్ డిడక్టెడ్. ఎప్పుడు డిడక్ట్ చేస్తామంటే ఒకవేళ అది పేయీకి ట్యాక్సిబుల్ అవుతేనే మనం ట్యాక్స్ డిడక్ట్ చేస్తాము. ఓకే? టీడీఎస్ జనరల్గా ఎప్పుడు డిడక్ట్ చేస్తాము? పేమెంట్ ఆర్ క్రెడిటింగ్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సపోజ్ నేను రామ్ అనే పర్సన్తో ఒక కాంట్రాక్ట్కి ఎంటర్ అయ్యాను. అప్పుడు ఏం చేస్తా? సర్వీస్ అకౌంట్ డేటా టు సపోజ్ ఒక సర్వీస్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాను అనుకోండి. సర్వీస్ అకౌంట్ డేటా టు రామ్ అకౌంట్ అని ఎంట్రీ పాస్ చేశాను. కానీ నేను పేమెంట్ అనేది ఒక 1 month తర్వాత పే చేస్తున్నా. ఓకే, ఎగ్జాంపుల్ ఒక 1 week తర్వాత పే చేస్తున్నా. అప్పుడు నేను ఎప్పుడు టీడీఎస్ కట్ చేయాలంటే ఈరోజు నేను క్రెడిట్ చేశాను కదా, సో ఈరోజే ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాలి. పేమెంట్ ఆర్ క్రెడిట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. బట్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్, ఈ పర్టికులర్ కేసెస్లో మాత్రం ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ మాత్రమే. ఏమేమి? శాలరీ, ఈపీఎఫ్, క్యాషువల్ ఇన్కమ్, మెచ్యూరిటీ ఆఫ్ ద పాలసీ, కంపల్సరీ ఎక్విజిషన్, క్యాష్ విత్డ్రావల్, బెనిఫిట్స్ ఆర్ పర్క్విజిట్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్. ఎక్సెప్ట్ దీస్ కేసెస్, in remaining all the cases we need to deduct TDS at the time of payment or crediting the account of the payee whichever is earlier, right? నెక్స్ట్ ఇప్పుడు మనం లెర్న్ చేస్తాం కదా కొన్ని సెక్షన్స్, 192కి ఇంత, 194 ఇంత అని. సో ఆ సెక్షన్లో ఎంత రేట్ అయితే ఇస్తారో అదే రేట్ ఫ్లాట్ డిడక్ట్ చేయాలి టీడీఎస్ అనేది. కానీ ఈ పర్టికులర్ 3 కేసెస్లో ఏమేమి? శాలరీ, పేమెంట్ టు ఎన్ఆర్ ఆర్ ఇన్కమ్ ఆఫ్ స్పెసిఫైడ్ సీనియర్ సిటిజన్. ఓకే, ఈ 3 కేసెస్లో మాత్రం ఓకే, శాలరీ, పేమెంట్ టు నాన్ రెసిడెంట్ ఆర్ ఫారిన్ కంపెనీ, ఇన్కమ్ ఆఫ్ స్పెసిఫైడ్ సీనియర్ సిటిజన్. ఈ 3 కేసెస్లో మాత్రం ఇఫ్ సర్చార్జ్ అప్లికబుల్ అయిందనుకో, సపోజ్ ఇంత ఇన్కమ్ దాటితే సర్చార్జ్ అప్లికబుల్ అవుతుంది కదా. శాలరీకి కానీ ఎన్ఆర్కి ఆర్ ఫారిన్ కంపెనీకి పే చేసిన స్పెసిఫైడ్ సీనియర్ సిటిజన్, ఈ ముగ్గురికి మాత్రం అందులో ఇచ్చిన ట్యాక్స్ రేట్ ప్లస్ సర్చార్జ్ అండ్ సెస్ ఇఫ్ ఎనీ అప్లికబుల్ అని పెడితే అవి ఇంక్లూడ్ చేసుకొని ట్యాక్స్ డిడక్ట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్, టీడీఎస్ జనరల్గా కమర్షియల్ పర్పస్కి, పర్సనల్ పర్పస్కి అన్ని కేసెస్లో మనం ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాలి బిఫోర్ పేయింగ్ అమౌంట్ టు పేయర్. బట్ ఇన్ సర్టెన్ కేసెస్ లైక్ 194C, 194Jలో అప్పుడు మాత్రం పర్సనల్ పర్పస్కి అయితే టీడీఎస్ ఉండదు. దట్ టు పేయర్ ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్ అయితే, అండ్ 194C అండ్ 194J ఈ 2 సెక్షన్స్లో మాత్రమే పర్సనల్ పర్పస్కి అయితే టీడీఎస్ అనేది ఉండదు, రైట్? నెక్స్ట్, హవెవర్ ఇఫ్ సపోజ్ నేను పేయీ బదులు నేను ట్యాక్స్ డిడక్ట్ చేసేసా ఆల్రెడీ, కానీ గవర్నమెంట్కి పే చేయలేదనుకో, సో అప్పుడు వాడిని లైబుల్ చేయకూడదు అనమాట. పేయీ కెనాట్ బి హెల్డ్ లైబుల్. అండ్ ఇఫ్ పేయీ అనేవాడు గవర్నమెంట్ ఎంటిటీ, ఏ గవర్నమెంట్ ఎంటిటీ అయినా కూడా నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్, రైట్? నెక్స్ట్, ఇఫ్ జిఎస్టీ ఆన్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇస్ ఇండికేటెడ్ సపరేట్లీ. ఇఫ్ సపోజ్ ఇన్వాయిస్ మీద జిఎస్టీ కాంపోనెంట్ ఇంత అని బైఫర్కేట్ చేశారనుకో, అప్పుడు ఆ జిఎస్టీ కాంపోనెంట్ మీద వీ నీ నాట్ డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకేనా? సపోజ్ ఇఫ్ అడ్వాన్స్ పేమెంట్ చేశాను అనుకో, అడ్వాన్స్ పేమెంట్ చేసినప్పుడు అప్పటికి ఇన్వాయిస్ రేజ్ అయి ఉండదు కదా. సో అలాంటప్పుడు మనకు జిఎస్టీ కాంపోనెంట్ ఎంత అని బైఫర్కేషన్ ఉండదు కదా ప్రాపర్గా. సో అలాంటప్పుడు మాత్రం ఇన్ కేస్ ఆఫ్ అడ్వాన్స్ పేమెంట్ వీ నీడ్ టు డిడక్ట్ టీడీఎస్ ఆన్ హోల్ ఇంక్లూడింగ్ జిఎస్టీ, రైట్? నెక్స్ట్, సెక్షన్ 192. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ సెక్షన్ 192 శాలరీ. ఓకే, పేయర్ ఎవరిక్కడ? ఓకే, పేయర్ ఎనీ పర్సన్, జనరల్గా ఎంప్లాయర్. పేయీ ఎవరు? ఎంప్లాయీ, రెసిడెంట్ ఆర్ హీ మే బీ నాన్ రెసిడెంట్. ఓకే, రేట్ ఏంటి? స్లాబ్ రేట్. ఎగ్జంప్షన్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఏంటి? అది వాడికి ట్యాక్సిబుల్ అవుతేనే, ఇక్కడ సెకండ్ పాయింట్, అది వాడికి ట్యాక్సిబుల్ అవుతేనే టీడీఎస్ డిడక్ట్ చేయాలని. లైక్ దట్ ఏంటంటే ఇక్కడ ఇఫ్ టోటల్ ఇన్కమ్ ఈజ్ అప్ టు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ వరకే ఉందనుకో, అది అసలు వాడికి ట్యాక్సిబుల్ కాదు కదా. సో అలాంటప్పుడు నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకేనా? స్లాబ్ రేట్ మీన్స్ టోటల్ ట్యాక్స్ ఆఫ్ ద ఎంప్లాయీ రెడ్యూస్డ్ బై టీడీఎస్ ఆర్ టీసీఎస్ కలెక్టెడ్ ఇన్ అదర్ సెక్షన్స్. ఓకే, నెక్స్ట్, జనరల్గా డిఫాల్ట్ ట్యాక్స్ రేషియం ఏంటంటే న్యూ ట్యాక్స్ రేషియం. కాకపోతే ఇఫ్ ఎంప్లాయీ డస్ నాట్ వాంట్ టు opt for default tax regime, he may intimate to the employer in advance and he will deduct the tax as per old tax regime. ఓకేనా? ఎంప్లాయర్ షుడ్ కన్సిడర్ ఆల్ ద ఫాలోయింగ్. ఎంప్లాయర్ ఏం చేయాలి? అన్ని ఇన్కమ్స్ అవన్నీ కన్సిడర్ చేస్తాడు. ఓకే, అండ్ డిడక్షన్స్ అవన్నీ కూడా కన్సిడర్ చేస్తాడు. కానీ హీ హ్యాస్ టు ప్రొవైడ్ సమ్ ఎవిడెన్స్. ఎంప్లాయీ హ్యాస్ టు ప్రొవైడ్ సమ్ ప్రూఫ్ ఆర్ ఎవిడెన్స్. ఓకేనా? అప్పుడు మాత్రమే హీ విల్ కన్సిడర్.
ఓకేనా. లేకపోతే హీల్ నాట్ కన్సిడర్. ఏం చేస్తాడు అప్పుడు, ఒకవేళ వాడు ఎవిడెన్స్ అవన్నీ ఇవ్వకపోతే అవి కన్సిడర్ చేయకుండా మొత్తం ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది డిడక్ట్ చేస్తాడు. ఒకవేళ అవి ప్రూఫ్స్ సబ్మిట్ చేశాడు అనుకోండి, ఆ ప్రూఫ్స్ డిడక్షన్స్ అవన్నీ తీసేసి రిమైనింగ్ అమౌంట్ మీద మాత్రమే ట్యాక్స్ అనేది కట్ చేస్తాడు. ఓకే. జనరల్గా ఏంటంటే హౌస్ ప్రాపర్టీ లాస్ ఒక్కటే కన్సిడర్ చేస్తాం, మిగతా ఏ లాసెస్ కూడా కన్సిడర్ చేయమన్నమాట. ఓకే. ఆ హౌస్ ప్రాపర్టీ లాస్ కన్సిడర్ చేయాలన్నా దానికి కూడా వాడు ప్రూఫ్ ఇవ్వాలి. ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ కానీ అది ఏమైనా ఇస్తేనే అది కూడా కన్సిడర్ చేస్తాము. మిగతా లాసెస్ ఏవి కన్సిడర్ చేయము. సో అసలు కన్సిడర్ అవ్వమా అంటే కాదు, మనం రిటర్న్ ఫైల్ చేసుకుంటాం కదా, సో అప్పుడు మనం మళ్ళీ సపరేట్గా వేసుకోవాలి అమౌంట్స్ అన్నీ, మిగతా లాసెస్ కానీ ఏవైనా ఎంప్లాయర్ కన్సిడర్ చేయకుండా ఉండేవి. నెక్స్ట్, ఎంప్లాయర్ షెల్ అబ్టైన్ ఎవిడెన్స్. అసలు ఏంటంటే ఎంప్లాయర్ ఫస్ట్ అడగాలి వీటన్నిటికీ ప్రూఫ్స్ అవి ఇవి సబ్మిట్ చేయమని. ఒకవేళ వాడు ప్రొవైడ్ చేయలేదనుకో, మనం జస్ట్ వీ నీడ్ టు ఇగ్నోర్. ఏంటి, హెచ్ఆర్ఏ కానీ లీవ్ ట్రావెల్ ఎలవెన్స్ ఇవన్నిటికి, హౌస్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ 6A డిడక్షన్స్. ఓకేనా. ఇఫ్ శాలరీ పెయిడ్ బై ఫర్మ్ టు పార్ట్నర్, ఏమన్నా శాలరీ ఇక్కడ కొన్ని పాయింట్స్ లేవనుకోండి, నేను చెప్తా, అవి ప్లీజ్ డూ ఇన్కార్పొరేట్. ఓకే. ఎందుకంటే టీడీఎస్లో చాలా పాయింట్స్ AR1 బుక్లో లేవు. ఓకే. నెక్స్ట్, శాలరీ పెయిడ్ బై పార్ట్నర్షిప్ ఫర్మ్ టు పార్ట్నర్ అనేది ఏంటంటే అది పీజీబీపీ ఇన్కమ్. సో సెక్షన్ 194T అప్లై అవుతుంది. ఓకే. ఓకే. ఓన్లీ హౌస్ ప్రాపర్టీ లాసెస్ మాత్రమే కన్సిడర్ చేస్తాము. వీ నీడ్ టు ఇగ్నోర్ అదర్ లాసెస్. అండ్ ప్రతి దానికి వాడు ప్రూఫ్ ఇవ్వాలి, అప్పుడే ఎంప్లాయర్ కన్సిడర్ చేస్తాడు. నెక్స్ట్, శాలరీ పెయిడ్ బై ఫర్మ్ టు పార్ట్నర్స్. ఏవైనా పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్స్కి ఏమైనా శాలరీ పే చేస్తే అది శాలరీ ఇన్కమ్ కాదండి, 192 అప్లికబుల్ అవ్వదు, పీజీబీపీ ఇన్కమ్ అవుతుంది. సో సెక్షన్ 194T అప్లై అవుతుంది. ఓకే. నెక్స్ట్, టిప్స్ టు వెయిటర్స్. ఏదైనా వెయిటర్స్కి మనం ఏదైనా టిప్ ఇచ్చామనుకో, సో దాని మీద మనం టీడీఎస్ కన్సిడర్ చేయము. ఏదైనా హోటల్స్కి 5 స్టార్ హోటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా టిప్స్ ఇస్తే వెయిటర్స్కి, దాని మీద టీడీఎస్ అనేది ఉండదు. ఓకే. నెక్స్ట్, అక్యూములేటెడ్ బ్యాలెన్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్ పిఎఫ్. ఓకే. ఇక్కడ ఎవరు పేయర్, ఎనీ పర్సన్. జనరల్గా ఎవరు ఉంటాడు పేయర్ అంటే, ట్రస్టీస్ ఆఫ్ ఈపీఎఫ్ స్కీమ్. ఓకేనా. పేయి ఎవరు, రెసిడెంట్ కావచ్చు, నాన్ రెసిడెంట్ అవ్వచ్చు. రేట్ ఎంత, 10%. ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఎగ్జామ్షన్ వచ్చింది, అమెండ్మెంట్ ఇది. ఎగ్జామ్షన్ ఏంటంటే, ఇఫ్ పేమెంట్ ఈజ్ లెస్ దాన్ 50,000 per year. ఓకే. అగ్రిగేట్ పేమెంట్ అనేది 50,000 per year ఉందనుకో, అప్పుడు వాడికి అది ఎగ్జామ్షన్ అనమాట. ఓకే. అండ్ టీడీఎస్ ఎప్పుడు కట్ చేయాలంటే, అది ఎంప్లాయీకి ట్యాక్సిబుల్ అవుతేనే మనం టీడీఎస్ అనేది కట్ చేస్తాము. అది వాడికి ఎప్పుడు ట్యాక్సిబుల్ అవుద్ది, వాడు 5 years లోపు విత్డ్రా చేస్తేనే వాడికి అది ట్యాక్సిబుల్ అవుతుంది. ఓకేనా. లేకపోతే అది వాడికి ట్యాక్సిబుల్ అవ్వదు. అండ్ ఇక్కడ ఎగ్జామ్షన్ ఏంటి, 50,000 వరకు అయితే నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్, రైట్. నెక్స్ట్, సెక్షన్ 193 ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మీరు చూడండి ఇక్కడ చాలా పాయింట్స్ కన్సిడర్ చేయలేదు కదా. సో ఈ స్లైడ్ చూసుకొని ఒకసారి మీరు ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసుకోండి. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. జనరల్ ఇంట్రెస్ట్ అనేది 2 సెక్షన్స్లో మనం చూస్తాము. ఏమేంటి అంటే 193, 194A. ఇక్కడ చూడండి, 193, 194Aలో 193 ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, 194Aలో అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. అందులో సెక్యూరిటీస్ అంటే ఏంటి, జనరల్గా డిబెంచర్స్ వాటి మీద మనకు వస్తుంది కదా ఇంట్రెస్ట్, అది. అదర్ దాన్ సెక్యూరిటీస్ అయితే 194A. ఇక్కడ పేయర్ ఎవరు, ఎనీ పర్సన్. పేయి ఎవరు, రెసిడెంట్ పర్సన్ మాత్రమే. ముందు 2 సెక్షన్స్లో రెసిడెంట్ కానీ నాన్ రెసిడెంట్ కానీ అనుకున్నాము. ఓకే. పేయి అనేది ఏంటంటే రెసిడెంట్. రేట్ ఎంత, 10%. ఎగ్జామ్షన్ ఎంత, అగ్రిగేట్ 10,000 per year, అగ్రిగేట్ ఆఫ్ 10,000 per year. ఓకే. ఇఫ్ పేమెంట్ ఈజ్ అప్ టు 10,000 అయితే నో నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. ఓకే. అండ్ టీడీఎస్ అనేది ఫాలోయింగ్ కేసెస్లో డిడక్ట్ చేయమన్నమాట. ఈవెన్ 10,000 కంటే ఎక్కువైనా కూడా ఫాలోయింగ్ కేసెస్లో డిడక్ట్ చేయము. ఎప్పుడు ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీకి లైక్ ఎల్ఐసికి కానీ జిఐసికి కానీ వేరే ఇన్సూరర్కి ఎవరికైనా మనం ఏమన్నా పే చేస్తే అప్పుడు వాడికి 1 minute. ఓకే. సో సీ హియర్, ఈ పాయింట్స్ అన్నీ లేవు కదా, ఇవి ఇన్కార్పొరేట్ చేసుకోండి మీ బుక్లో. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఏంటి, అగ్రిగేట్ అప్ టు 10,000 అనుకున్నాం కదా. నో టీడీఎస్ వేర్ ద అగ్రిగేట్ పేమెంట్ ఈజ్ అప్ టు 10,000 per year.
ఇక్కడ ఎవరు పేయి అనేవాడు రెసిడెంట్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ టీడీఎస్ అనేది ఫాలోయింగ్ కేసెస్లో ఉండదు. ఈవెన్ ఇఫ్ 10,000 దాటినా కూడా ఎప్పుడు ఇంట్రెస్ట్ పే టు ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీ లైక్ ఎల్ఐసి కానీ జిఐసి కానీ ఆర్ ఎనీ అదర్ ఇన్సూరెన్స్ ఎవరికి పే చేసినా కూడా టీడీఎస్ అనేది ఉండదు. నెక్స్ట్ పే టు ఎనీ గవర్నమెంట్ సెక్యూరిటీస్కి పే చేస్తే కూడా నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్ ఎక్సెప్ట్ లిజన్ హియర్ కేర్ఫుల్లీ 7.75% సేవింగ్స్ బాండ్ 2018 కానీ ఫ్లోటింగ్ రేట్ బాండ్ 2020 ఈ రెండింటి మీద అయితే మాత్రం మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. కాకపోతే 10,000 వరకు ఎగ్జంప్షన్. ఓకేనా, పే టు గవర్నమెంట్ సెక్యూరిటీస్కి పే చేస్తే అసలు టీడీఎస్ అనేది డిడక్ట్ చేయము. కానీ ఈ అందులో ఎగ్జెప్షన్ అంటే ఏంటి, 7.75% సేవింగ్ బాండ్ 2018, ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్ 2020 ఈ రెండింటి మీద అప్ టు 10,000 వరకు మాత్రమే ఎగ్జంప్షన్. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా చేస్తే మొత్తం అమౌంట్ మీద వీ నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. ఓకే, అండ్ ఫర్ డిబెంచర్స్ ఇష్యూడ్ బై పబ్లిక్ కంపెనీ, ఇప్పుడు ఇది అంత కన్సిడర్ లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 10,000 వరకు ఫ్లాట్ ఇచ్చేసారు కాబట్టి. ఏమైనా డిబెంచర్స్ ఇష్యూడ్ బై పబ్లిక్ కంపెనీ ఏమైనా డిబెంచర్స్ ఇష్యూ చేస్తే కూడా ఇండివిజువల్కి ఆర్ హెచ్యుఎఫ్కి అప్ టు 10,000 వరకు మాత్రమే. 10,000 కంటే ఎక్స్ట్రా ఎంత పే చేస్తే కూడా ఫుల్ అమౌంట్ మీద వీ నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. ఓకే, నెక్స్ట్ నేషనల్ డెవలప్మెంట్ బాండ్ కానీ 7-year నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఆర్ 54 ఈసీ బాండ్స్. 54 ఈసీలో మొత్తం 6 బాండ్స్ ఉన్నాయి కదా, కానీ అన్నిటి మీద కాదు, ఈ రెండింటి మీదే. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ రెండింటి మీద కూడా నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. అండ్ నేషనల్ డెవలప్మెంట్ బాండ్ 7-year నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ కూడా. ఓకే, నెక్స్ట్ 54 ఈసీ బాండ్స్లో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఈ రెండింటి మీద కూడా నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. అండ్ నెక్స్ట్ ఏదైనా ఎస్పీవి ఏదైనా బిజినెస్ ట్రస్ట్కి ఇంట్రెస్ట్ పే చేస్తే కూడా దాని మీద కూడా నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్, రైట్? ఓకే, అండ్ నెక్స్ట్ 193 ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. డివిడెండ్ తర్వాత ఇద్దాము. ఇప్పుడు 194A ఇంట్రెస్ట్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ చూసుకున్నాము. ఇప్పుడు 193లో ఏంటి, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ చూసినాం కదా. ఇప్పుడు అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అమెండ్మెంట్ వచ్చింది అండ్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ ఇడు చాలా పాయింట్స్ ఇంక్లూడ్ చేయలేదండి, మీరు ఇంక్లూడ్ చేసుకోండి. పేయర్ ఎవరంటే జే చైర్స్. అంటే ఏంటంటే జే చైర్స్ అంటే సెక్షన్ 194JCHAIRS ఈ జే చైర్స్ అని నేను ఎప్పుడైతే చెప్పానో అప్పుడు పేయర్ ఎవరంటే ఎనీ పర్సన్ అదర్ దెన్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ హూస్ టర్నోవర్ ఆర్ గ్రాస్ రిసీట్స్ ఇన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఇస్ అప్ టు 1 crore ఆర్ 50 lakhs ఇన్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. జనరల్గా ఇక్కడ పేయర్ ఎవరంటే ఈ జే చైర్స్లో ఇప్పుడు CHAIRS ఏ ఉంది కదా, సో 194Aలో పేయర్ అంటే ఎవరంటే ఎనీ పర్సన్ అదర్ ఇండివిజువల్ కానీ హెచ్యుఎఫ్ కానీ, ఒకవేళ వీళ్ళు చిన్నోళ్ళు అనమాట, అంటే బిజినెస్లో వాడు లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 1 crore దాటకున్నా, వాడు ప్రొఫెషన్ 50 lakhs దాటకున్నా కూడా ప్రిసీడింగ్ ఇయర్లో దాటలేదనుకో, అప్పుడు వాడు నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు మాత్రమే, అంటే ఎనీ పర్సన్ ఎవరైనా డిడక్ట్ చేయొచ్చు. కానీ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ అయితే మాత్రం వాడికి 1 crore టర్న్ ఓవర్ దాటాలి, ప్రొఫెషన్ అయితే 50 crores దాటాలి, అప్పుడు మాత్రమే వాళ్ళు డిడక్ట్ చేయాలి టీడీఎస్. ఓకేనా, పేయి ఎవరు, రెసిడెంట్ అనమాట. రేట్ ఎంత, 10%. ఇక్కడ చూడండి ఎగ్జామ్షన్ ఎంతవరకు అంటే ఇఫ్ పేయర్ అనేవాడు బ్యాంక్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ అయితే 50,000 per year. ఓకే, బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ అయితే 50,000 per year. ఒకవేళ అదే వాడు సీనియర్ సిటిజన్ అనుకో 1 lakh వరకు ఎగ్జంప్షన్. ఓకేనా, ఇఫ్ పేయర్ ఈస్ బ్యాంక్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ టు అదర్ దెన్ సీనియర్ సిటిజన్ అయితే 50,000. ఇఫ్ సీనియర్ సిటిజన్ అయితే మాత్రం 1 lakh వరకు ఎగ్జంప్షన్. ఓకేనా, అదర్ పర్సన్ ఏంటంటే 10,000. ఓకే, సో పేయర్ ఎవరు, ఎనీ పర్సన్ అదర్ దెన్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ whose turnover or gross receipts is 1 crore or 50 lakhs in business and profession in the preceding financial year. ఓకే, ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్లో చూసుకోవాలి. పేయి రెసిడెంట్ అనమాట. ఎగ్జంప్షన్ ఏంటి, ఇఫ్ పేయర్ అనేవాడు బ్యాంక్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ అయితేనేమో 50,000 per year. ఒకవేళ వాడు సీనియర్ సిటిజన్ అనుకోండి, ఇఫ్ సీనియర్ సిటిజన్ అయితే వాడికి 1 lakh వరకు ఎగ్జంప్షన్. ఓకే, మిగిలిన అదర్ పర్సన్స్ పేయర్ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ కాకుండా మిగిలిన ఎవరైనా కూడా అప్పుడు 10,000 వరకు ఎగ్జంప్షన్. ఓకేనా, అండ్ నో టీడీఎస్ ఇన్ ద కేస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. ఎప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ మీద మీరు ఎంత ఇంట్రెస్ట్ వచ్చినా కూడా నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్.
అండ్ నెక్స్ట్ ఇఫ్ బ్యాంక్ ఈస్ కనెక్టెడ్ టు సిబిఎస్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఇఫ్ సపోజ్ బ్యాంక్ సిబిఎస్ అడాప్ట్ చేసుకుందనుకోండి, అప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఒక అకౌంట్ ఉంది, వైజాగ్లో ఒక అకౌంట్ ఉందనుకో, హైదరాబాద్లో ఒక అకౌంట్ ఉంది, వైజాగ్లో ఒక అకౌంట్ ఉంది. సో నాకు ఇక్కడ టీడీఎస్ ఎంత పడుతుంది, ఇక్కడ ఒక 60,000 నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఇక్కడ ఒక ఇంట్రెస్ట్ 60,000 వస్తుంది, వైజాగ్లో ఒక 50,000 ఇంట్రెస్ట్ వస్తుంది నాకు అకౌంట్లో. అప్పుడు ఏం చేయాలంటే బ్యాంక్స్ అనేది టీడీఎస్ డిడక్ట్ చేసేటప్పుడు అగ్రిగేట్ చూసుకోవాలి. సిబిఎస్ అడాప్ట్ చేస్తే ఇప్పుడు నాకు ఇక్కడ 60 అక్కడ 50 కదా, 1,10,000గా అంటే 50,000 దాటుతుంది కదా. సో ఇట్ నీడ్ టు డిడక్ట్ టీడీఎస్ అనమాట. ఓకేనా, ఎగ్జాంపుల్ తప్పుంది కదా. సపోజ్ ఇక్కడ నాకు 40,000 అనుకో, ఇక్కడ హైదరాబాద్లో 40,000, అక్కడ వైజాగ్లో 30,000 పడుతుంది. ఓకే, టోటల్ ఎంత అగ్రిగేట్ 70,000, అంటే 50,000 కంటే ఎక్స్ట్రా అమౌంటే కదా. సో అగ్రిగేట్ చూసుకోవాలి. బ్యాంక్ ఎప్పుడైతే సిబిఎస్ అడాప్ట్ చేసిందో, కోర్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అడాప్ట్ చేసినప్పుడు దెన్ ఇట్ విల్ బీ కౌంటెడ్ ఫర్ అగ్రిగేట్. అదే సీనియర్ సిటిజన్ అనుకో, వాడికి 1 lakh వరకు చూస్తారనమాట. ఓకేనా, అంతే తప్ప ఇక్కడ 40,000 ఉంది కదా, అక్కడ 30,000 ఉంది కదా అని డిడక్ట్ చేయకుండా ఉండకూడదు టీడీఎస్. ఓకేనా. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పే టు ఎనీ బ్యాంక్. మనం ఏదైనా బ్యాంక్కి కానీ, ఇన్సూరెన్స్ కంపెనీకి కానీ, ఇంక్లూడింగ్ ఇండియన్ బ్రాంచ్ ఆఫ్ ఫారిన్ బ్యాంక్కి ఏదైనా ఇండియాలో బ్రాంచ్ ఉందనుకో, అప్పుడు కూడా నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకేనా. అండ్ ఇంట్రెస్ట్ పే టు కోఆపరేటివ్ బ్యాంక్ కానీ, ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫార్మ్డ్ బై లా కానీ, అప్పుడు కూడా నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ బై ఫర్మ్ టు పార్ట్నర్. మనం 192లో శాలరీ పెయిడ్ బై ఫర్మ్ టు పార్ట్నర్ అని చూసుకున్నాం కదా, అది పీజీబీపీలో కన్సిడర్ అవుద్ది. 194T అప్లై వద్దన్నాం కదా. ఇన్ ద సేమ్ వే ఇంట్రెస్ట్ పెయిడ్ బై ఫర్మ్ టు పార్ట్నర్, ఇది కూడా 194T అప్లై వద్దనమాట. ఓకేనా. ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ మీద ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చిందనుకో, దాని మీద నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. అండ్ నెక్స్ట్ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రైబ్యునల్ ఆన్ పెయిడ్ బేసిస్, నాట్ ఆన్ క్రెడిట్ బేసిస్. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లేని పాయింట్స్ అన్నీ మీరు ఇందులో ఇన్కార్పొరేట్ చేసుకోండి, ఎందుకంటే టీడీఎస్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రైబ్యునల్ అనేది ఒక 30 lakhs అనేది క్లెయిమ్ ఇష్యూ చేసింది, కానీ ఇంకా పే చేయలేదన్నమాట. ఒక 2 years వరకు పే చేయకపోతే దాని మీద ఇంట్రెస్ట్ అనేది అక్యూములేట్ అవుతూ ఉంటుంది కదా. సో అట్లా అక్యూములేట్ అయిన ఇంట్రెస్ట్కి 50,000 వరకు అయితే నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. అదే 50,000 దాటిందనుకో టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. కానీ ఇప్పుడు పెయిడ్ బేసిస్లో ఏ రోజైతే పే చేస్తుందో అప్పుడు మాత్రమే దే నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. ఓకేనా. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ బై ఎస్పీవీ టు బిజినెస్ ట్రస్ట్ కానీ, 0 coupon మంత్స్ ఇప్పుడు 10,000 తీసుకుంటే లాస్ట్లో ఒక 1 lakh రిడీమ్ చేసుకున్నాను అనుకోండి, అప్పుడు ఆ మిగతా అమౌంట్ అంతా ఇంట్రెస్టే కదా. సో దాని మీద 50,000 దాటింది కదా అని టీడీఎస్ అనేది కట్ చేయకూడదు అనమాట. ఓకేనా. ఏదైనా ఎస్పీవీ అనేది బిజినెస్ ట్రస్ట్కి ఏదైనా ఇంట్రెస్ట్ పే చేస్తే కూడా దాని మీద కూడా నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకే. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ బై స్కెడ్యూల్డ్ బ్యాంక్ లొకేటెడ్ ఇన్ స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ ద స్కెడ్యూల్డ్ ట్రైబ్. 4 conditions ఉన్నాయి చూడండి. స్కెడ్యూల్డ్ బ్యాంక్ స్పెసిఫిక్ ఏరియాలో ఆఫ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్, బట్ స్పెసిఫిక్ ఏరియాలో ఉంటే 20 lakhs వరకు నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకేనా. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి మేడ్ ఇన్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ కోర్ట్. రిజిస్టర్ జనరల్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం కోర్టులో ఏదైనా కేసు ఫైల్ చేయాలనుకో, సపోజ్ కొంచెం అమౌంట్ అనేది వాడికి కడతాం కదా, ఫస్ట్ కోర్టు రిజిస్టర్కి కడతాం కదా. ఆ రిజిస్టర్ ఏం చేస్తాడంటే వాడు బ్యాంక్లో ఎఫ్డి ఇస్తాడు కోర్ట్ నేమ్ మీద. ఓకే, అప్పుడు కోర్టుకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ మీద బ్యాంక్స్ నీడ్ నాట్ డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకేనా. నెక్స్ట్ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ మీద కూడా ఏమైనా ఇంట్రెస్ట్ జనరేట్ అయితే నో నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఈస్ క్రెడిటెడ్ బై బ్యాంక్ టు ప్రొవిజనింగ్ అకౌంట్ ఆన్ డైలీ ఆర్ మంత్లీ బేసిస్ ఫర్ మ్యాక్రో మానిటరింగ్. ఇక్కడ ఏంటంటే జనరల్గా బ్యాంక్స్ మనకి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అట్లా ఇంట్రెస్ట్ పే చేస్తుంది కదా, కానీ వాళ్ళ ప్రొవిజనింగ్ నార్మ్స్ కోసం ఏం చేస్తుంది అంటే డైలీ కూడా క్రెడిట్ చేస్తుంది కదా. సో అట్లా క్రెడిట్ చేసినంత మాత్రాన ఆ రోజు టీడీఎస్ డిడక్ట్ చేయాలని ఏమీ లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇంట్రెస్ట్ పెయిడ్ బై కోఆపరేటివ్ సొసైటీ. మనం ఏమనుకున్నాం, ఇంట్రెస్ట్ పెయిడ్ టు కోఆపరేటివ్ బ్యాంక్ కానీ, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏది పే చేసినా కూడా ఇంట్రెస్ట్ అనేది లేదనుకున్నాం కదా. ఇక్కడ ఇంకొకటి కూడా, ఇంట్రెస్ట్ పెయిడ్ బై కోఆపరేటివ్ సొసైటీ టు ఇట్స్ మెంబర్స్ ఆర్ టు ఎనీ అదర్ కోఆపరేటివ్ సొసైటీ. కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళ మెంబర్కి కానీ, వేరే అదర్ కోఆపరేటివ్ సొసైటీకి కానీ ఏమైనా ఇంట్రెస్ట్ పే చేస్తే నో నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. ఓకేనా. కానీ ఒక కేసులో టీడీఎస్ అప్లికబుల్ అవుద్ది. ఎప్పుడు పెద్దది అనుకో, కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్లో కోఆపరేటివ్ సొసైటీ టర్న్ ఓవర్ 50 crores కంటే ఎక్స్ట్రా దాటిందనుకో, అప్పుడు టీడీఎస్ అనేది అప్లికబుల్ అవుద్ది, 50 crores కంటే ఎక్కువ దాటితే. ఓకేనా.
50 crores కంటే ఎక్కువ దాటితే అది కూడా ఇప్పుడు 50,000 1 lakh ఈ లిమిట్స్ దాటితే ఒకవేళ వాడి ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్ 50 crores కంటే ఎక్సీడ్ అవుతే ఆ కేసెస్లో మాత్రం మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేసుకోవాలి. ఓకేనా? అన్ని పాయింట్స్ కవర్ చేసినట్టే. ఓకే, జనరల్ ఎవరెవరంటే మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ మీద ఏది ఉన్నా కూడా సిబిఎస్ అడాప్ట్ చేసినప్పుడు అగ్రిగేట్ చూసుకుంటాము. ఓకేనా? మనం ఏదైనా ఇంట్రెస్ట్ బ్యాంక్కి కానీ, ఇన్సూరెన్స్ కంపెనీకి కానీ, కోఆపరేటివ్ బ్యాంక్ కానీ, ఆర్ ఎనీ అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఫార్మ్డ్ బై లా ఆర్ ఇంట్రెస్ట్ పెయిడ్ బై ఫర్మ్ టు పార్ట్నర్ కంటే అసలు టీడీఎస్ అప్లై అవ్వదు అని కాదు, 194 అప్లై అవుతుంది. ఓకేనా? ఇంట్రెస్ట్ పెయిడ్ బై కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళ మెంబర్స్కి కానీ వేరే కోఆపరేటివ్ సొసైటీకి కానీ ఇంట్రెస్ట్ పే చేస్తే అప్పుడు ఏం చూడాలంటే ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ కోఆపరేటివ్ సొసైటీ 50 crores దాటితే టీడీఎస్ అప్లికబోద్ది, లేకపోతే నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రైబ్యునల్ కూడా అది పెయిడ్ బేసిస్లో, ఇక్కడ వాడు మొత్తం ఇవ్వలేదు, ఇక్కడ లిమిట్ ఉంటుంది రాసుకోండి. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రైబ్యునల్ 50,000, అది కూడా పెయిడ్ బేసిస్లో. అండ్ నెక్స్ట్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ కోర్టుకి ప్రొవిజనల్ అకౌంట్కి ఉండదు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 194, 193 ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ చూసాం. 194A ఇంట్రెస్ట్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ 194 డివిడెండ్ ఇంక్లూడింగ్ డీమ్డ్ డివిడెండ్. పేయర్ ఎవరు? జనరల్గా డివిడెండ్ ఎవరు ఇస్తారు? కంపెనీయే కదా. సో డొమెస్టిక్ కంపెనీ. పేయి ఎవరు? రెసిడెంట్ షేర్ హోల్డర్ అవుతేనే. రేట్ ఎంత? 10%. ఓకే, నో టీడీఎస్ ఇఫ్ డివిడెండ్ పే టు, అదే మనం డివిడెండ్ ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేస్తే కూడా, ఎవరైనా ఇండివిజువల్కి పే చేస్తే కూడా అప్ టు 10,000 నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకేనా? అదే క్యాష్లో 1 రూపీ పే చేస్తే కూడా, ఈవెన్ ఇండివిజువల్కి పే చేస్తే అదర్ దాన్ క్యాష్ అవుతేనే 10,000 వాడికి ఎగ్జంప్షన్. లేకపోతే క్యాష్ కాకుండా ఒక 1 రూపీ మామూలుగా క్యాష్లో పే చేస్తే కూడా వాడికి టీడీఎస్ అనేది కట్ చేయాలన్నమాట. ఓకేనా? డొమెస్టిక్ కంపెనీ పేయి ఎవరు? రెసిడెంట్ షేర్ హోల్డర్. రేట్ ఎంత? 10%. టీడీఎస్ అనేది ఉండదు. ఎప్పుడు ఉండదు? ఇఫ్ ఇట్ ఈస్ పెయిడ్ టు ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ ఆర్ పెయిడ్ టు ఇండివిజువల్ కానీ. కానీ ఇండివిజువల్కి మాత్రం అప్ టు 10,000 వరకు మాత్రమే లిమిట్. ఓకే, అంతకంటే ఎక్కువ పే చేస్తే ఉంటుంది టీడీఎస్ అనేది. ఓకేనా? నెక్స్ట్ అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇక్కడ 194లో ఇంపార్టెంట్ డివిడెండ్లో చూడండి ఏంటంటే, సపోజ్ ఇప్పుడు కంపెనీకి ఒక అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ఉన్నాయి, ఒక 20 lakhs అనేవి. అందులో ఆ కంపెనీలో నాకు 10% కంటే ఎక్కువ నాకు ఉందన్నమాట, హోల్డింగ్ పవర్ ఉంది ఎక్కువ. ఓకేనా? 10% కంటే ఎక్కువ హోల్డింగ్ పవర్ ఉంది. సో నేను కంపెనీ దగ్గర నుంచి ఏమైనా లోన్ తీసుకుంటే అది లోన్ లాగా కన్సిడర్ చేయకూడదు అనమాట. డీమ్డ్ డివిడెండ్ అని కన్సిడర్ చేసుకొని 194 అప్లై చేయాలి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఓకేనా? ఇప్పుడు అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ కంపెనీకి ఒక 20 lakhs ఉన్నాయి, నాకు ఒక 10% కంటే ఎక్కువ షేర్ ఉంది ఆ కంపెనీలో. సో నేను ఆ కంపెనీ నుంచి లోన్ ఏమైనా తీసుకుంటే అది డీమ్డ్ డివిడెండ్ అనుకొని దాని మీద సెక్షన్ 194 అప్లై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ 194B క్యాజువల్ ఇన్కమ్. నెక్స్ట్ 194B క్యాజువల్ ఇన్కమ్ అదర్ దాన్ హార్స్ రేస్ అండ్ ఆన్లైన్ గేమ్స్. ఓకే, క్యాజువల్ ఇన్కమ్ అంటే పేయర్ ఎనీ పర్సన్, పేయీ కూడా ఎనీ పర్సన్, రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్. రేట్ ఎంత? 30%. ఎగ్జామ్షన్ ఎంత? 10,000 ఫర్ సింగిల్ ట్రాన్సాక్షన్. ఓకే, 10,000 ఫర్ సింగిల్ ట్రాన్సాక్షన్ ఇది అమెండ్మెంట్, సో బీ కేర్ఫుల్. ఒక్కొక్క సింగిల్ ట్రాన్సాక్షన్కి 10,000 అనమాట, మొత్తం అగ్రిగేట్ చూసుకోకూడదు. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ విన్నింగ్ ఈజ్ ఇన్ కైండ్ దెన్ ఆర్గనైజర్ షెల్ రిలీజ్ విన్నింగ్ ఓన్లీ. ఓకే, ఇఫ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను క్యాష్ కాకుండా ఒక కార్ వచ్చింది నాకు, అప్పుడు ఏం చేయాలంటే పేయర్ అనేవాడు నేను ఆ కార్ మీద సర్టెన్ అమౌంట్, అది కైండ్లో ఉంది కదా, కార్ అనేది క్యాష్ కాదు కదా, సో నేను దాని మీద ఆ పేమెంట్ అనేది గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తే అప్పుడు మాత్రమే పేయర్ అనేవాడు ఆ విన్నింగ్ అమౌంట్ రిలీజ్ చేయాలి, లేకపోతే పేయర్ విల్ బీ ఇన్ డిఫాల్ట్ అనమాట. ఓకేనా? టీడీఎస్ అనేది వితౌట్ సెట్ ఆఫ్ లాసెస్ ఏం సెట్ ఆఫ్ చేయకుండానే డిడక్ట్ చేస్తాం ఈ సెక్షన్లో. ఓకేనా? నెక్స్ట్ 194BA విన్నింగ్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్. 194BA విన్నింగ్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్. పేయర్ ఎవరు? ఆన్లైన్ గేమ్స్ అంటే పేయర్ జనరల్గా ఎవరు? ఎనీ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్. పేయీ ఎవరు? ఎనీ పర్సన్. రేట్ ఎంత? 30%. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ టీడీఎస్ అనేది ఏం చేస్తామంటే ఎట్ ద టైమ్ ఆఫ్ విత్డ్రావల్ కానీ ఆన్ నెట్ విన్నింగ్స్ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్ ఆన్ రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ నెట్ విన్నింగ్స్. ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను ఆన్లైన్ గేమ్స్ ఆడుకున్నాను అనుకో, ఆడుకున్నప్పుడు ఏంటి
నేను సర్టెన్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ డిడక్ట్ చేస్తూ ఉంటా కదా, ఎప్పుడు ఎంత అమౌంట్ అయితే డిడక్ట్ చేస్తానో అంత అమౌంట్ మీదే ట్యాక్స్ డిడక్ట్ చేస్తానమాట. నేను అట్లా ఏమి కొంచెం కొంచెం అమౌంట్ అట్లా నుంచి అక్యుములేట్ అయ్యి లాస్ట్ వరకు అసలు నేను విత్డ్రా చేసుకోలేదనుకో, సో ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్లో దాని మీద ఎంత అయితే అమౌంట్ ఉంటుందో ఆ రిమైనింగ్ అమౌంట్ మొత్తం మీద కూడా అప్పుడైనా టీడీఎస్ కట్ చేయాలి. ఓకేనా, నేను విత్డ్రా చేస్తే ఎప్పుడు విత్డ్రా చేస్తే అప్పుడు, విత్డ్రా చేయకుండా అట్లనే ఉందనుకో రిమైనింగ్ అమౌంట్ ఏమైనా ఉన్నా కూడా ఇయర్ ఎండ్ అప్పుడు టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఎగ్జామ్షన్ ఏంటంటే 100 రూపీస్ వరకు. ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ విత్డ్రావల్ ఇఫ్ ద నెట్ విన్నింగ్స్ ఏంటి 100 రూపీస్ కంటే తక్కువ ఉన్నాయి, అప్ టు 100 రూపీస్ అనుకో, నో నీడ్ టు డిడక్ట్ టీడీఎస్ ఎట్ ద టైమ్ ఆఫ్ విత్డ్రావల్. సేమ్ పై చెప్పిన సెక్షన్ లాగే ఇఫ్ విన్నింగ్ ఈజ్ ఇన్ కైండ్ అనుకో, కైండ్లో విన్ అయితే పేయీస్ ఆ అమౌంట్ ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేస్తేనే అప్పుడు పేయర్ అనేవాడు ఆ విన్నింగ్ అమౌంట్ రిలీజ్ చేయాలి. సపోజ్ కార్ కానీ ఇంకేదైనా అప్పుడు అది రిలీజ్ చేయాలి. అట్లా కాకుండా రిలీజ్ చేశాడు అనుకో, వాడు పే చేయకముందే పేయర్ విల్ బీ ఇన్ డిఫాల్ట్. ఓకేనా, క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ విన్నింగ్స్ ఈజ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ఐఎఫ్ఓఎస్ చాప్టర్ అంట. ఇదేమి ఉండదు ఇక్కడ. ఏంటంటే ఫస్ట్ విత్డ్రావల్ చేసినప్పుడు ఏ అగ్రిగేట్ అమౌంట్ విత్డ్రా అని ఫార్ములాస్ ఉంటాయి కొన్ని, మనం అది ఐఎఫ్ఓఎస్ అప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఓన్లీ విత్డ్రావబుల్ బోనస్ మాత్రమే, రిఫరల్ బోనస్ మీద ఉండదు. ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఫస్ట్ మనకి ఒక 10,000 అందులో మన అకౌంట్లో వేస్తుంది అనమాట రిఫరల్ బోనస్ కింద. అది విత్డ్రా చేయరాదు కదా, సో దాని మీద మనము టీడీఎస్ అనేది ఉండదన్నమాట. ఓకే, ఓన్లీ విత్డ్రావబుల్ బోనస్, నాట్ రిఫరల్ బోనస్ ఉండదు. ఓకేనా, నెక్స్ట్ 194 బేబీ హార్స్ రేసింగ్. హార్స్ రేసింగ్. ఓకే, పేయర్ ఎవరు, ఎనీ పర్సన్, అగైన్ ఎనీ పర్సన్, పేయి ఎనీ పర్సన్, రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్. రేట్ ఎంత 30%. ఎగ్జామ్షన్ ఎంత 10,000 ఫర్ సింగిల్ ట్రాన్సాక్షన్. బీ కేర్ఫుల్ ఇక్కడ, ఇదివరకు లాగా కాదు, ఇదివరకు అగ్రిగేట్ ఉండే ఒక లిమిట్ ఉండేది, కానీ ఇప్పుడు సింగిల్ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ 10,000 కంటే ఎక్సీడ్ అవ్వకుండా ఉంటే నో నీడ్ టు డిడక్ట్ టీడీఎస్ అనమాట. ఇప్పుడు ఇది ఒకటి 8,000, ఇంకొకసారి 9,000 అనుకో, సింగిల్ ట్రాన్సాక్షన్ 10,000 కంటే ఎక్సీడ్ అవ్వలేదు కదా, సో నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. TDS has to be deducted without set off of losses, right? Next 194C contract, very very important, and it's an amendment. Next 194C contract, this is an amendment, again important. ఇక్కడ పేరు ఎవరు, జేజేట్స్ అని చెప్పాం కదా ఇందాక, అంటే ఎనీ పర్సన్ అదర్ దెన్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ హూస్ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రెసిట్స్ ఇన్ ద బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఈజ్ అప్ టు 1 crore ఆర్ 50 lakhs. వీళ్ళు కాకుండా మిగతా ఎవరైనా కూడా పేయర్. ఓకే, పేయీ ఎవరు, ఎనీ రెసిడెంట్ పర్సన్. ఓకే, రేట్ ఎంత, ఇఫ్ పేయీ ఈజ్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ అయితే 1%, ఆర్ ఎనీ అదర్ పేయీ అయితే 2%. ఓకేనా, ఇఫ్ కాంట్రాక్టర్ అనేవాడు ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ అయితే 1%, అదర్స్ ఎవరైనా కూడా 2%. ఎగ్జంప్షన్ ఏంటంటే 30,000 ఫర్ సింగిల్ పేమెంట్, అండ్ అగ్రిగేట్ ఎంత అంటే 1 lakh. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం కదా 2 సెక్షన్స్ మీద పర్సనల్ పర్పస్కి అయితే టీడీఎస్ ఉండదు అని. ఏంటంటే ఇది 194C ఒకటి అందులో. ఓకే, 194Cలో ఇఫ్ ఇట్ వాజ్ యూజ్డ్ ఫర్ పర్సనల్ పర్పస్ బై ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్, అప్పుడు 194C అనేది అప్లికబుల్ అవ్వదన్నమాట. 194M అనేది అప్లికబుల్ అవుద్ది. ఓకేనా, ఇప్పుడు నేను ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయినా ఒక పర్సన్తో, అది నా పర్సనల్ పర్పస్ కోసం ఎంటర్ అయినా అనుకో, 194Cలో టీడీఎస్ అనేది కట్ చేయకూడదు, ఈవెన్ ఇఫ్ అగ్రిగేట్ లిమిట్ దాటినా దేనికైనా కూడా 194M అనేది అప్లికబుల్ అవుద్ది. మనం తర్వాత చూద్దాం. ఓకేనా, వర్క్ ఇంక్లూడ్ ఓన్లీ వర్క్స్ కాంట్రాక్ట్ ఆర్ సర్వీస్ కాంట్రాక్ట్. ఓకేనా, ఒకవేళ అది గూడ్స్ అవుతే 194Q అప్లై అవుతుంది. ఓకేనా, వర్క్ ఏంటంటే అడ్వర్టైజింగ్ కానీ, బ్రాడ్కాస్ట్ కానీ, టెలికాస్ట్ కానీ, క్యాటరింగ్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్ అదర్ దెన్ రైల్వేస్, ఇవన్నీ వర్క్స్ కాంట్రాక్ట్ కిందకే వస్తుంది, 194C అప్లికబుల్ అవుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ సపోజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సప్లయింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్ యాజ్ పర్ కస్టమర్ స్పెసిఫికేషన్. నేను ఒక లెహంగా కుట్టమని నీకు ఇస్తాను అనమాట. ఇస్తే మెటీరియల్ కూడా నేను నీకే ఇచ్చాను అనుకో, మెటీరియల్ కూడా నా దగ్గర నుంచి కానీ నా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ నుంచి కానీ తీసుకుంటే, తీసుకొని నువ్వు నా రిక్వైర్మెంట్స్ తగ్గట్టు నాకు లెహంగా ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది, 194C అప్లై అవుతుంది అనమాట. ఓకేనా, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సప్లయింగ్ ప్రోడక్ట్ యాజ్ పర్ కస్టమర్ స్పెసిఫికేషన్ అవుట్ ఆఫ్ మెటీరియల్ సప్లైడ్ బై సచ్ కస్టమర్ ఆర్ ఇట్స్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అయితే 194C అప్లై అవుతుంది. ఇఫ్ సపోజ్ నువ్వు మెటీరియల్ అనేది నేను లెహంగా తీసుకోమన్నా, ఫ్యాబ్రిక్ నువ్వు వేరే దగ్గర కొనుక్కోమని చెప్పిన నీకు,
అప్పుడు 194C అప్లై అవ్వదు, అది సేల్ ఆఫ్ గూడ్స్ కింద వస్తుంది. ఎందుకంటే నువ్వే క్లాత్ తెచ్చుకొని నువ్వే స్టిచ్ చేసి నాకు ఇస్తున్నావు కదా, అది నా స్పెసిఫికేషన్ ప్రకారం తీసుకున్నా కూడా నువ్వు వేరే వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ అనేది తీసుకున్నావు కాబట్టి అప్పుడు టీడీఎస్ అనేది 194C అనేది అప్లికబుల్ అవ్వదు. అర్థమవుతుందా? ఇఫ్ కస్టమర్ నా స్పెసిఫికేషన్ ప్రకారం నా దగ్గర నుంచి కానీ నా అసోసియేట్ ఎంటర్ప్రైజెస్ నుంచి కానీ మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేసి నాకు ఇస్తే అది జాబ్ వర్క్ కిందకి వస్తుంది. అండ్ అప్పుడు ఏంటంటే 194C అనేది అప్లికబుల్ అవుతుంది. బట్ నువ్వు ఇప్పుడు వేరే ఎక్కడి నుంచో తెచ్చి మెటీరియల్ తీసుకున్నావు అనుకో, అది అప్పుడు 194C రాదు, సేల్ ఆఫ్ గూడ్స్ కింద వస్తుంది. ఓకేనా? ఇఫ్ మెటీరియల్ వాల్యూ సపరేట్లీ మెన్షన్డ్ ఇన్ ద ఇన్వాయిస్, ఇప్పుడు మెటీరియల్ వాల్యూ అనేది సపరేట్గా మెన్షన్ చేసినాం అనుకో, టీడీఎస్ అనేది ఓన్లీ ఆన్ ఇన్వాయిస్ వాల్యూ, మెటీరియల్ తీసేసి ఆ వాల్యూ మీద మాత్రం టీడీఎస్ ఉంటుంది. ఒకవేళ నేను మెటీరియల్ వాల్యూ సపరేట్గా మెన్షన్ చేయలేదనుకో, ఫుల్ ఇన్వాయిస్ వాల్యూ మీద టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ చెప్పా కదా, ఇఫ్ మెటీరియల్ పర్చేస్డ్ ఫ్రమ్ అనదర్ పర్సన్ అదర్ దాన్ సచ్ కస్టమర్ ఇట్ విల్ బి ట్రీటెడ్ as సేల్ ఆఫ్ గూడ్స్. నెక్స్ట్ if payment made to transporter and it has not owned more than 10 vehicles at any time during the previous year. సపోజ్ నేను ఒక ట్రాన్స్పోర్టర్ దగ్గర నుంచి కొన్ని వెహికల్స్ కాంట్రాక్ట్కి తీసుకున్నా, వాడి దగ్గర 10 కంటే ఎక్కువ వెహికల్స్ లేకుండా ఆ ఇయర్ మొత్తంలో, అండ్ దట్టు వాడు నాకు పాన్ అనేది సబ్మిట్ చేశాడు అనుకో, అప్పుడు నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకేనా? అండ్ పేమెంట్ ఆఫ్ గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ బై ద పర్చేసర్ టు సెల్లర్ ఆఫ్ ద గ్యాస్. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మీద ఉండదన్నమాట. ఇప్పుడు పర్చేసర్ నుంచి సెల్లర్ ఆఫ్ గ్యాస్, సపోజ్ నేను పేమెంట్ ఆఫ్ గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ బై పర్చేసర్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ టు సెల్లర్. ఇక్కడ వాడి ఇంటెన్షన్ ఏంటి? ఆ ట్రాన్స్పోర్టేషన్ కోసమా? కాదు కదా, వాడి అసలు మెయిన్ ఏంటి థింగ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్. కాకపోతే అప్పుడు వాడు ఏమన్నా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్కి అనేది ఏమన్నా పే చేశాడు అనుకో, దాని మీద టీడీఎస్ అనేది ఉండదన్నమాట. ఓకేనా? సర్వీసెస్ ఆఫ్ ఈవెంట్ మేనేజర్ అదర్ దాన్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఏదైనా కూడా అది 194Jలో వస్తుంది మనకి. సర్వీసెస్ ఆఫ్ ఈవెంట్ మేనేజర్ అదర్ దాన్ స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది 194Cలో అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కాంట్రాక్ట్ ఆల్సో ఇంక్లూడ్ సబ్ కాంట్రాక్ట్ కూడా 194Cనే అప్లికబుల్ అవుద్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సపోజ్ నేను ఒక బిల్డర్ అనుకోండి, ఎగ్జాంపుల్, నేను ఏం చేసిన, వెహికల్స్ని ఎంగేజ్ చేసుకున్నా, ఒక ట్రాన్స్పోర్టేషన్ కోసం వెహికల్స్ని ఎంగేజ్ చేసుకున్నా. ఏంటి అప్పుడు ఏం చేస్తా అంటే, ఇక్కడ పెద్ద మెయిన్ గోడౌన్ నుంచి ఎక్కడెక్కడైతే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో అక్కడికి నేను డంపర్స్ని ఎంగేజ్ చేసుకొని వాళ్ళ ద్వారా మెటీరియల్ అనేది సప్లై చేస్తున్నా ఆ ప్లేసెస్కి. అప్పుడు ఏంటంటే అది ఆ ప్లేసెస్ని నేను తీసుకున్నది జస్ట్ ఆ పర్పస్ కోసమే కదా. అక్కడి నుంచి అక్కడికి మెటీరియల్ పోయినప్పుడు అది సర్వీస్ కాంట్రాక్ట్ కింద వస్తుంది కానీ రెంటింగ్ కింద రాదనమాట. సో అలాంటప్పుడు 194C మాత్రమే అప్లై అవుతుంది. తర్వాత చూస్తాము రెంటింగ్ అని, అది 194 అప్లై అవ్వదు, 194C విల్ బీ అప్లైడ్. ఓకేనా? అది రెంటింగ్ ఆఫ్ మిషనరీ అని చూడమన్నమాట, అది వర్క్స్ కాంట్రాక్ట్ కింద ట్రీట్ చేసుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ సపోజ్ పేమెంట్ బై టీవీ ఛానల్స్. సపోజ్ నేను ఒక ప్రొడక్షన్ టీవీలో ఒక మల్లెమాల ఎంటర్ప్రైజెస్ ఉంది చూసారా, ఈ టీవీలో ఉంటుంది కదా, ఆ మల్లెమాల ఎంటర్ప్రైజెస్కి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని రెడీగా పెట్టుకున్నారనుకో, ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ని నేను టీవీ ఛానల్ని అనుకో, నేను టీవీ ఎక్వైర్ చేసుకున్నాను అనుకో, అప్పుడు టీడీఎస్ ఉండదు. కానీ నాకు ఇట్లా ప్రోగ్రామ్ కావాలి, ఈ ఫెస్టివల్కి, సంక్రాంతి ఈవెంట్ ఇట్లా డిసిగ్నేట్ చేయండి అని నా స్పెసిఫికేషన్ ప్రకారం వాళ్ళు ప్రోగ్రామ్ డిజైన్ చేశారనుకో మల్లెమాల వాళ్ళు, అప్పుడు టీడీఎస్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇఫ్ ప్రోగ్రామ్ ఈజ్ యాజ్ పర్ స్పెసిఫికేషన్ ఆఫ్ ద కస్టమర్, టీడీఎస్ ఉంటుంది. ఇఫ్ ఆల్రెడీ ప్రొడ్యూస్డ్ ప్రోగ్రామ్ టీవీ ఛానల్ ఎక్వైర్ చేసుకుందనుకో, నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ 194D టీడీఎస్ ఆన్ ఇన్సూరెన్స్ కమిషన్. జనరల్గా ఇన్సూరెన్స్ పేయర్ ఎవరు, ఎనీ పర్సన్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీయే కదా. పేయి ఎవరు, రెసిడెంట్ పర్సన్, ఏజెంట్. ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యదు కదా, ఏజెంట్స్కే కదా ఇచ్చేది. రేట్ ఎంత అంటే 2%, జనరల్గా 2%. అదే ఇఫ్ పేయి అనేవాడు డొమెస్టిక్ కంపెనీ అయితే మాత్రం 10%. ఓకేనా? ఎగ్జామ్షన్ ఏంటంటే 20,000 per year. ఓకేనా? అగ్రిగేట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 20,000 per year. నెక్స్ట్ 194DA లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూరిటీ అమౌంట్. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ పేయర్ ఎవరు, ఇన్సూరెన్స్ కంపెనీ. అగైన్ పేయి ఎవరు, రెసిడెంట్ పర్సన్. రేట్ ఎంత, 2% ఆఫ్ మెచ్యూరిటీ అమౌంట్ మైనస్ టోటల్ ప్రీమియం. ఎగ్జామ్షన్ ఎంత అంటే మెచ్యూరిటీ అమౌంట్ ఈజ్ లెస్ దాన్ 1 lakh. 1 lakh వరకు ఎగ్జామ్షన్, అంతకంటే ఎక్కువ అవుతే టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఓకేనా?
సీ హియర్ టీడీఎస్ ఇఫ్ మెచ్యూరిటీ అమౌంట్ ఇస్ ట్యాక్సిబుల్ అంటే మనకు 1010Dలో ఉంది కదా, 2012 వరకు అయితే ఒకటి, 2012 తర్వాత అయితే 10%, అదే సంథింగ్ 10% ఆర్ ప్రీమియం పేడ్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అని ఉంది కదా, ఆ అమౌంట్ దాటితేనే అప్పుడు టీడీఎస్ అనేది ఆ అమౌంట్ కంటే ఎక్కువ ఉంటేనే ప్రీమియం ట్యాక్సిబుల్. ఇక్కడ ఏంటి, మెచ్యూరిటీ అమౌంట్ ట్యాక్స్, టీడీఎస్ ఇఫ్ మెచ్యూరిటీ అమౌంట్ ఇస్ ట్యాక్సిబుల్. ఎప్పుడు ట్యాక్సిబుల్ అవుతుందంటే ప్రీమియం పేడ్ ఎక్సీడ్స్ లిమిట్ గివెన్ ఇన్ సెక్షన్ 1010D. అంటే ఇప్పుడు ఏంటి, లిమిట్ ఆఫ్ ప్రీమియం ఉంది కదా, పాలసీ 1/4/2012 లోపు తీసుకుంటేనేమో ప్రీమియం పేడ్ ఆర్ 20% ఆఫ్ ద పాలసీ అమౌంట్. అదే 2012 to 2013 అయితే లోయర్ ఆఫ్ ప్రీమియం పేడ్ ఆర్ 10% ఆఫ్ ద పాలసీ. 2013 తర్వాత అయితే ప్రీమియం పేడ్ ఆర్ 10% ఇఫ్ నార్మల్ పర్సన్కి అయితే, డిసేబుల్ పర్సన్కి అయితే 15% ఆఫ్ పాలసీ అమౌంట్. ఈ లిమిట్ కంటే ఎక్సీడ్ అవుతేనే ప్రీమియం పేడ్ అనేది, ఈ లిమిట్ ఎక్సీడ్ అవుతేనే మనకు అప్పుడు ట్యాక్సిబుల్ అనమాట. ఓకేనా. అప్పుడు ఏంటి, ఈ 2% అనేది రేట్ క్రైటీరియా చూడండి, మెచ్యూరిటీ అమౌంట్ మైనస్ టోటల్ ప్రీమియం. సపోజ్ ఇఫ్ నేను 1 lakh ఒక 3 years కట్టిన, మెచ్యూరిటీ అమౌంట్ ఎంత 6 lakhs అనుకో, 3 years పే చేసా కదా, 6 lakhs మైనస్ 3 lakhs ఇంటూ 2%. ఓకేనా. మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఇక్కడ ఎంత ఎంత క్రాస్ అయింది, 1 lakh క్రాస్ అయింది కదా, సో అప్పుడు టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తాం. అసలు నాకు మెచ్యూరిటీ అమౌంట్ 80,000 అనుకో, నేను ప్రీమియం పే చేసింది ఒక 20,000 3 years పే చేసాను అనుకో, నాకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఇక్కడ 1 lakh అసలు క్రాసే అవ్వలేదు కదా, సో అలాంటప్పుడు నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకేనా. ఇది మీకు లిమిట్ అది ఐడియా లేకుంటే డిడక్షన్స్ చాప్టర్లో ఉంటుంది, చూసుకోండి. ఓకేనా. అదే పాలసీ అనేది 1st April 2023 తర్వాత ఇష్యూ చేస్తే అగ్రిగేట్ ప్రీమియం 5 lakhs ఎక్సీడ్ అయిందనుకో, అప్పుడు కూడా ట్యాక్సిబుల్లే. ఓకేనా. మనకు అది క్యాపిటల్ గెయిన్స్లో ఉంటుంది, ఇఫ్ యూ వాంట్ టు రిఫర్ ఫ్రమ్ అతుల్ బుక్. నెక్స్ట్ 194E, పేమెంట్ టు ఎన్ఆర్ స్పోర్ట్స్ పర్సన్ ఆర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆర్ ఎంటర్టైనర్. పేయర్ ఎవరు, ఎనీ పర్సన్. పేయి అనేవారు నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్ పర్సన్ కానీ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆర్ ఎంటర్టైనర్ అయితే రేట్ ఎంత 20% ప్లస్ సర్చార్జ్ అండ్ సెస్ ఇఫ్ అప్లికబుల్. మనం స్టార్టింగ్ ఆఫ్ ద టాపిక్లో డిస్కస్ చేసుకున్నాము. ఎన్ఆర్కి కానీ వాళ్ళ శాలరీకి కానీ స్పెసిఫైడ్ సీనియర్ సిటిజన్కి కానీ ముగ్గురికి ఏమనుకున్నాము, ఒకవేళ సర్చార్జ్ అప్లికబుల్ అవుతే మాత్రము రేట్ స్పెసిఫైడ్ ఇన్ ద సెక్షన్ ప్లస్ సర్చార్జ్ అన్నా కదా, సేమ్ అదే ఇది. ఓకే. రేట్ ఇన్ ద ఫోర్స్ 20% ప్లస్ సర్చార్జ్ అండ్ సెస్ ఇఫ్ ఎనీ అప్లికబుల్. అడిషనల్ పాయింట్స్ ఏంటంటే, ఓకే, వాడు ఇండియాలో ఏదన్నా ఇన్కమ్లో ఎర్న్ చేసిన, అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఎర్న్ చేసిన, ఆర్ ఇండియన్ ఆర్టికల్స్ ఏదన్నా న్యూస్ పేపర్లో ఏదైనా ఆర్టికల్స్కి ఇచ్చిన, ఇండియాలో పర్ఫామ్ చేసిన, ఇవన్నిటి మీద కూడా 194E అనేది అప్లికబుల్ అవుతుంది ఎన్ఆర్ స్పోర్ట్స్ పర్సన్కి. ఓకేనా. నెక్స్ట్ 194G, కమిషన్ ఆన్ సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్. సేమ్ ఇందాక క్యాజువల్ ఇన్కమ్ ఏవైతే చెప్పుకున్నామో అవే పాయింట్స్. ఎనీ పర్సన్ రేట్ ఎంత అంటే 2%, ఎగ్జామ్షన్ ఎంత 20,000 per year. అక్కడ సింగిల్ ట్రాన్సాక్షన్ అనుకున్నాం కదా, కానీ ఇక్కడ సింగిల్ ట్రాన్సాక్షన్ కాదు, అగ్రిగేటివ్ 20,000 per year. ఓకేనా. నెక్స్ట్ 194H, కమిషనర్ బ్రోకరేజ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అగైన్ ఇక్కడ పేయర్ ఎవరు, జే చైర్స్. సెక్షన్ 194H, హెచ్ కదా, ఎనీ పేయర్. పేయర్ ఎవరు, ఎనీ పర్సన్ అదర్ దెన్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ హూస్ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్స్ ఇస్ అప్ టు 1 crore కానీ 50 lakhs కానీ ఇన్ ద ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్. పేయి ఎవరు, ఎనీ రెసిడెంట్ పర్సన్. రేట్ ఎంత 2%, ఎగ్జామ్షన్ 20,000 అగ్రిగేట్ per year. అండ్ 1 more అండి, టీడీఎస్ ఎంత చేసినా కూడా పొద్దాక రివిజన్ చేస్తుంటేనే మైండ్లోకి ఎక్కుతుంది. ఓకేనా. పేయర్ ఎవరు, ఎనీ పర్సన్, జై చైర్స్. పేయి రెసిడెంట్ పర్సన్, రేట్ 2%, ఎగ్జామ్షన్ 20,000 per year. నో టీడీఎస్. ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటేనే టీడీఎస్ కట్ చేయాలి 194Hలో. ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ లేకుంటే ఇందులో కట్ చేయమన్నమాట. ఇక్కడ నేను ఇంక ఎక్స్ట్రా అడిషనల్ పాయింట్స్ రాసాను, మీరు కూడా రాసుకోండి. ఓకేనా. ఇఫ్ కమిషన్ ఈజ్ పెయిడ్ బై బిఎస్ఎన్ఎల్ కానీ ఎంటీఎన్ఎల్ కానీ వాళ్ళ పీసీఓ ఫ్రాంచైజెస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఏమైనా కమిషన్ పే చేస్తే నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఇంకేంటంటే కమిషన్ ఆఫ్ బ్రోకరేజ్ సెక్యూరిటీస్కి రిలేటెడ్ అనుకో, అప్పుడు టీడీఎస్ అనేది ఉండదు. ఓకేనా.
అదే కమోడిటీస్కి అనుకో టీడీఎస్ అనేది ఉంటుంది. ఇఫ్ కమర్షియల్ బ్రోకరేజ్ సెక్యూరిటీస్కి పే చేస్తే టీడీఎస్ ఉండదు. అదే కమోడిటీ ట్రాన్సాక్షన్కి అయితే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. బ్యాంక్ గ్యారంటీ కమిషన్ పెయిడ్ టు బ్యాంక్, అప్పుడు కూడా టీడీఎస్ ఉండదు. అండ్ ఏటీఎంస్కి పే చేస్తారు కదా, ఏటీఎం నెట్వర్క్ సర్వీసెస్కి, అప్పుడు కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏదైనా డిస్కౌంట్ ప్రైసెస్కి ఇచ్చిందనుకో వాళ్ళ ఫ్రాంచైజెస్కి కానీ, అప్పుడు కూడా టీడీఎస్ అనేది ఉండదు. కన్సైనర్ టు కన్సైన్కి పే చేస్తే కూడా టీడీఎస్ అనేది ఉంటుంది. ఎందుకు? అది ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ కదా. సో పేమెంట్ బై కన్సైనర్ to consignee will attract TDS as it is an principal agent relationship. And next, payment by airline company to agent. ఎయిర్లైన్ కంపెనీ ఏదైనా ఏజెంట్కి కమిషన్ ఇచ్చిందనుకో అప్పుడు టీడీఎస్ స్టాండర్డ్ కమిషన్ మీద ఉంటుంది, సప్లిమెంటరీ కమిషన్ మీద, రెండింటి మీద ఉంటుంది. సప్లిమెంటరీ కమిషన్ ఏంటంటే యాక్చువల్ ఫేర్ మైనస్ 8 ఫేర్. ఓకే, టీడీఎస్ అనేది ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటేనే బోత్ ఇక్కడ పేమెంట్ బై ఎయిర్లైన్ కంపెనీ టు ఏజెంట్ బోత్ స్టాండర్డ్ కమిషన్ మీద ఉంటుంది, సప్లిమెంటరీ కమిషన్ మీద ఉంటుంది. సప్లిమెంటరీ కమిషన్ అంటే యాక్చువల్ ఫేర్ మైనస్ నెట్ ఫేర్. సో దాని మీద కూడా టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలన్నమాట. ఓకేనా? అసలు ఇక్కడ ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ ఏంటి అంటే, సపోజ్ నేను నీకు కొన్ని బాటిల్స్ ఇచ్చా సేల్ చేయమని, ఓకేనా? ఇప్పుడు అవి ఒకవేళ సేల్ అవ్వలేదనుకో నువ్వు నాకు మళ్ళీ తిరిగి రిటర్న్ ఇవ్వచ్చు. అది ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ అనమాట. ప్రిన్సిపల్ రిలేషన్షిప్ ఏంటంటే, నేను నీకు కొన్ని బాటిల్స్ ఇచ్చా సేల్ చేయమని, అవి సేల్ అయినా అవ్వకున్నా అవి నీ దగ్గరే ఉంచుకోవాలి. సో అది ప్రిన్సిపల్ బేసిస్లో 194H కింద టీడీఎస్ అనేది డిడక్ట్ చేయమన్నమాట. ఓకేనా? ఓన్లీ ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటేనే టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొత్తది ఇక్కడ దూరదర్శన్, సపోజ్ ఒక టెలివిజన్ ఛానల్ ఉంది, అది ఏజెంట్స్ని అపాయింట్ చేసుకుంది. ఒక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ఉంది, ఓకేనా? అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకి పెద్ద పెద్ద బ్రాండ్స్ వస్తాయి కదా, సపోజ్ పెప్సీ, కోకోలా, అవి ఇవి లేస్ అవి ఇవి వచ్చాయనుకోండి. ఆ బ్రాండ్స్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకి మనీ పే చేస్తాయి కదా, ఆ మనీని అది ఆ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ మళ్ళీ ఆ టీవీ ఛానల్కి పే చేసేది డిడక్ట్ చేసుకొని ఇఫ్ అగ్రిమెంట్లో ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ అని ఉందనుకో, అది అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ కమిషన్ డిడక్ట్ చేసి మిగిలిన బ్యాలెన్స్ అమౌంటే కదా టీవీ ఛానల్కి పే చేసేది. ఇఫ్ అగ్రిమెంట్లో ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ అని ఉంటే టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఇఫ్ అదే ప్రిన్సిపల్ అని ఉందంటే నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకేనా? నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సిమ్ కార్డ్స్ టు డిస్ట్రిబ్యూటర్స్. సిమ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఏదే టెలిఫోన్ కంపెనీస్ సిమ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి అవి ఉందనుకో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సిమ్ కార్డ్స్, దాని మీద టీడీఎస్ అనేది డిడక్ట్ చేయమన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 194I రెంట్. అర్థమైందా? 194H పేయర్ ఎవరంటే జేచైర్స్, పేయి ఎవరు? రెసిడెంట్ పర్సన్. రేట్ 2%, ఎగ్జంప్షన్ 20,000. ఎడిషనల్ పాయింట్స్ ఏంటంటే నో టీడీఎస్. ఇక్కడ ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటేనే టీడీఎస్. ఈ ఫాలోయింగ్ కేసెస్లో టీడీఎస్ అనేది ఉండదు. ఎప్పుడు కమిషనర్ బ్రోకరేజ్ సెక్యూరిటీస్కి రిలేటెడ్ అయితే, ఇఫ్ అదే కమోడిటీస్కి రిలేటెడ్ అనుకో దాని మీద ఉంటుంది. ఓకేనా? ప్రోడక్ట్ గివెన్ డిస్కౌంటెడ్ ప్రైసెస్కి ఇచ్చినాం అనుకో, మన డిస్ట్రిబ్యూటర్స్కి, రిటైలర్స్కి వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తే అది కమిషన్ కింద కన్సిడర్ చేయకూడదు, దాని మీద టీడీఎస్ ఉండదు. ఓకేనా? బ్యాంక్ గ్యారంటీ కమిషన్ పే టు బ్యాంక్స్. నెక్స్ట్, కమిషన్ ఏమైనా పే చేస్తే ఏటీఎం సర్వీసెస్కి దానికి కూడా టీడీఎస్ అనేది డిడక్ట్ చేయకూడదు. కన్సైనర్ టు కన్సైనీ అనేది ఏంటి? అది ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్, సో టీడీఎస్ అనేది ఉంటుంది. ఎయిర్లైన్ కంపెనీ టు ఏజెంట్కి ఇస్తే కూడా అది టీడీఎస్ ఉంటుంది, బోత్ స్టాండర్డ్ కమిషన్ మీద, సప్లిమెంటరీ మీద. సప్లిమెంటరీ అంటే ఏంటి? యాక్చువల్ ఫేర్ మైనస్ నెట్ ఫేర్. ఓకేనా? నెక్స్ట్ 194I రెంట్. ఇక్కడ కూడా జేచైర్స్, పేయర్ ఎవరు? జేచైర్స్, పేయి ఎవరు? రెసిడెంట్ పర్సన్. రేట్ ఎంత? ప్లాంట్ అండ్ మిషనరీ ఎక్విప్మెంట్ అవుతే రెంట్కి తీసుకుంది 2%. అదే ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఫర్నిచర్ అవుతే మాత్రం 10,000. ఎగ్జంప్షన్ ఎంత అంటే అగ్రిగేట్ 50,000 పర్ మంత్. ప్లాంట్ అండ్ మిషనరీకి 50, ల్యాండ్ అండ్ బిల్డింగ్కి 50 కాదు, అగ్రిగేట్ చూసుకోవాలి, 50,000 పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, 194I నెక్స్ట్ 194J చేస్తాం మనము. 194Jలో ఏంటంటే ఆ లిమిట్ అనేది సపరేట్గా చూసుకుంటాము. ఓకేనా? సరే, అది వచ్చినప్పుడు చెప్తా. 194Jలో లిమిట్ అనేది సపరేట్గా చూసుకుంటాం. అక్కడ 30,000 అట్లా అని కొన్ని లిమిట్స్ ఉంటాయి, అవి సపరేట్గా చూసుకుంటాము. ఈ 194Iలో అలా కాదు, మొత్తం అన్నీ ప్లాంట్ అండ్ మిషనరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఫర్నిచర్ అంతా కలిపి 50,000 ఉండాలన్నమాట. ఈ ఫాలోయింగ్ కేసెస్లో మాత్రం టీడీఎస్ అనేది 194C కింద డిడక్ట్ చేస్తాము.
ఓకేనా. 194I అంటే ఇవి రెంటల్ కిందికి రావన్నమాట. ఏంటి, ల్యాండింగ్ అండ్ పార్కింగ్ ఛార్జెస్ పెయిడ్ బై ఎయిర్లైన్ కంపెనీ టు ఎయిర్పోర్ట్ అథారిటీ, అది రెంట్ కింద రాదు. సో 194C వర్క్స్ కాంట్రాక్ట్ అప్లికబుల్ అవుద్ది. పేమెంట్ టు కాంట్రాక్ట్ ఫర్ హైరింగ్ వెహికల్స్, ఏదైనా వెహికల్స్ హైర్ చేసుకున్నప్పుడు కూడా అది రెంట్కి తీసుకున్నట్టు కాదనమాట. 194C అప్లికబుల్ అవుద్ది. పేమెంట్ ఆఫ్ కూలింగ్ ఛార్జెస్ టు కోల్డ్ స్టోరేజ్, ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్కి తీసుకున్నప్పుడు మనం అక్కడ ఏంటి, మన పర్పస్ ఏంటి, మన ప్రొడక్ట్ అనేవి అక్కడ మంచిగా ప్రాపర్ వేలో ఉంచడానికని మనం తీసుకుంటాము. సో అది రెంట్కి తీసుకున్నట్టు కాదు. 194C అనేది అప్లికబుల్ అవుద్ది, 194I అప్లికబుల్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ టీడీఎస్ అనేది ఇక్కడ రెంట్ అంటే ఏంటంటే అడ్వాన్స్ రెంట్, వేర్ హౌసింగ్ అండ్ నాన్ రిఫండబుల్ డిపాజిట్స్ ఏమైనా పే చేస్తాం కదా, దాంతో కలుపుకొని చూసుకోవాలి. అన్నిటి మీద టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, నో టీడీఎస్ ఆన్ పేమెంట్ ఆఫ్ లీజ్ రెంట్ మేడ్ బై లెస్సీ. ఒకవేళ ఇది చూడండి ఇంపార్టెంట్, లెస్సర్ అనేవాడు ఐఎఫ్ఎస్సిలో ఉండనుకో, వాడికి 80 LA డిడక్షన్ అని వచ్చిందనుకో. 80 LA డిడక్షన్ అనేది 10 years వరకు ఉంటుంది. వాడు ఆ ప్రూఫ్ కనుక సబ్మిట్ చేశాడనుకో, అదే 80 LA డిడక్షన్ ఉంది అది అని లెస్సీకి పెడితే అప్పుడు టీడీఎస్ అనేది డిడక్ట్ చేయకూడదు అనమాట. ఓకేనా. ఎప్పుడు లెస్సర్ అనేవాడు ఐఎఫ్ఎస్సిలో ఉంటే ఫర్ లీజ్ ఆఫ్ అన్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్ సంథింగ్, ఫర్ లీజ్ ఆఫ్ అన్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్ 10 assessment years in which lessor is residing in IFSC. ఈ పాయింట్ చూడండి ఇక్కడ, నో టీడీఎస్ ఆన్ పేమెంట్ ఆఫ్ లీజ్ రెంట్ మేడ్ బై ద లెస్సీ టు ద యూనిట్ లొకేటెడ్ ఇన్ ఐఎఫ్ఎస్సి. ఓకే, ఫర్ లీజ్ ఆఫ్ అన్ ఎయిర్క్రాఫ్ట్. వాడు ఏంటి 80 LA డిడక్షన్ క్లెయిమ్ చేసుకుని ఉంటే అప్పుడు 10 years వరకు నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, పేమెంట్ ఫర్ మేడ్ యూజ్ ఆఫ్ మొబైల్ టవర్స్. మొబైల్ టవర్స్ యూజ్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఏంటి, మనం అది అక్కడ సపోజ్ ఆ బిల్డింగ్ అనేది మొబైల్ టవర్స్ పెడతాం కదా ఇళ్ళల్లో ఇప్పుడు ఈ మధ్య, అది మొత్తం రెంట్కి తీసుకున్నట్టే కదా. సో అప్పుడు 194I రెంటే అప్లికబుల్ అవుతుంది. 194I కిందే మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్, లంసమ్ అమౌంట్ పే చేసినాం అనుకో ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ లాంగ్ టర్మ్స్ లీజ్. సపోజ్ ఇప్పుడు ఇంత అని కాకుండా ఒకేసారి ఒక 2 lakhs బల్క్ అమౌంట్ పే చేసినాం లంసమ్గా లీజ్ తీసుకోవడానికి, లాంగ్ టర్మ్ లీజ్కి. అలాంటప్పుడు నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ రెంట్ అనేది కో ఓనర్స్కి పే చేసామనుకో బై వే ఆఫ్ సపరేట్ చెక్ అండ్ దేర్ షేర్ ఈస్ డెఫినెట్, లిమిట్ హ్యాస్ టు బి చెక్ సపరేట్లీ ఫర్ ఈచ్ కో ఓనర్. సపోజ్ ఇప్పుడు నేను రెంట్ అనేది ఒక బిల్డింగ్ రెంట్ తీసుకున్నా, కో ఓనర్స్, వాడికి ఒక 30,000, వాడికి ఒక 50,000. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇఫ్ రెంట్ ఈజ్ పెయిడ్ టు కో ఓనర్స్ బై వే ఆఫ్ సపరేట్ చెక్. ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ తీసుకున్నా, బిల్డింగ్కి కో ఓనర్స్ ఉన్నారనమాట. అంటే ఒకటికి 40,000 పే చేస్తున్నా, ఒకటికి 60,000 పే చేస్తున్నా అనుకో. సో అది లిమిట్ అనేది అప్పుడు సపరేట్గా చెక్ చేసుకోవాలి. సో ఇద్దరికి కలిపి 90,000 కదా అని అట్లా చూడకూడదు, సపరేట్గా చూసుకోవాలన్నమాట లిమిట్ అనేది. ప్రొవైడెడ్ మనం వాడికి సపరేట్ చెక్స్ ఇస్తాయి, ఇద్దరికి కలిపి ఒకే అమౌంట్లో చెక్ రిలీజ్ చేసామనుకో అప్పుడు అగ్రిగేట్ తీసుకోవాలి. ఇఫ్ వీఆర్ ప్రొవైడింగ్ బై సపరేట్ చెక్స్ టు కో ఓనర్ సపరేట్లీ, దెన్ వీ నీడ్ టు చెక్ ఇండివిజువల్లీ. ఓకేనా. నెక్స్ట్, 194IA పర్చేజ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అదర్ దెన్ రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్. అంటే రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అనుకో, అప్పుడు నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకేనా. పేయర్ ఎవరు, బయర్. ఓకే, పే ఎవరు, ఎనీ రెసిడెంట్ పర్సన్, సెల్లర్. రేట్ ఎంత, 1% ఆఫ్ యాక్చువల్ కన్సిడరేషన్ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఎగ్జంప్షన్ ఎంత, అప్ టు 50 lakhs. అంటే ఇఫ్ కన్సిడరేషన్ కానీ స్టాంప్ డ్యూటీ వాల్యూ కానీ ఈ రెండిట్లో ఏది కూడా 50 lakhs క్రాస్ అవ్వలేదనుకో అప్పుడు నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకేనా. నెక్స్ట్, కన్సిడరేషన్ అంటే అన్నీ వస్తాయి అందులో, మెయింటెనెన్స్ ఫీజు, కార్ పార్కింగ్ ఫీజు, క్లబ్ మెంబర్షిప్, అన్నిటి మీద కలిపి అగ్రిగేట్ 50 lakhs అనమాట. ఒకవేళ మోర్ దాన్ 1 buyer ఆర్ సెల్లర్ ఉన్నారనుకో, దెన్ కన్సిడరేషన్ షెల్ బి అగ్రిగేట్ అమౌంట్ పేడ్ ఫర్ సచ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఒకే ప్రాపర్టీ మనం కొనేదానికి ఒక 3-4 ఓనర్స్ ఉన్నారనుకో, ఒకటికి 20 lakhs, ఒకటికి 10 lakhs, ఒకటికి 20 lakhs పే చేస్తుంటే వీడికి 20 కదా, వీడికి 10 కదా అని ఇట్లా ఇండివిజువల్గా చెక్ చేయొద్దు. మనం ఒక ప్రాపర్టీ పర్చేస్ చేస్తున్నప్పుడు ఆ ప్రాపర్టీ వాల్యూ చూడాలి. ఇప్పుడు అందరికి కలిపే కదా అమౌంట్ 50 lakhs అనేది, ఆ ప్రాపర్టీకి పే చేసినా, అది ఇండివిజువల్గా పే చేసినా, ఎట్లా పే చేసినా అగ్రిగేట్ చూసుకోవాలన్నమాట. అగ్రిగేట్ అనేది అందరికి కలిపి పే చేసినది 50 lakhs కంటే ఎక్కువ ఉంటే వీ నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. ఓకేనా. నెక్స్ట్,
ఇఫ్ పేమెంట్ అనేది ఇప్పుడు ఒక 60 lakhs ఉంది, ఒక మనం ప్రాపర్టీ పర్చేస్ చేసుకున్నది. సపోజ్ ఏం చేసినా ఒకసారి 20 lakhs, ఇంకొకసారి 20 lakhs, ఇంకొకసారి 10 lakhs, ఇంకొకసారి 20 lakhs, అట్లా పార్ట్ పేమెంట్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే పార్ట్ పేమెంట్ చేసినామో అదే రోజు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఫైనల్ అమౌంట్ పే చేసేదాకా ఉంచి అందులో టీడీఎస్ అనేది డిడక్ట్ చేయకూడదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ అదే ఒకవేళ వాడు పే అనేవాడు నాన్ రెసిడెంట్ అనుకో 195 అప్లికబుల్ అవుద్ది. ఓకే. ఇప్పుడు మనం తీసుకునే ప్రాపర్టీ అనేది ఇండియాలో ఉండొచ్చు, అవుట్ సైడ్ ఇండియాలో ఉండొచ్చు. కానీ ఓకేనా. నెక్స్ట్ ఇంకంతే 194 అయ్యి పర్చేస్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్. నెక్స్ట్ 194 IB రెంట్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇది ఇంపార్టెంట్. పేరు ఎవరు? ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్ అదర్ దాన్ కవర్డ్ అండర్ సెక్షన్ 194I. ఇఫ్ వాడు ఒకవేళ 194Iలో కవర్ అయింది అనుకో, 194IA చూసుకోండి. 194Iలో కవర్ కాని వాడు ఎవరైనా కూడా ఇక్కడికి వస్తారనమాట. 194Iలో కవర్ కాని వాడు ఎవరు? ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్. అదే మనం 1 crore కంటే 50 lakhs కంటే తక్కువ ఉంటే అనుకున్నాం కదా, అట్లాంటి వాళ్ళందరూ ఇక్కడ 194IBలో ట్యాక్స్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళకి. ఓకేనా. పేయర్ ఎవరు? ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్ అదర్ దాన్ కవర్డ్ అండర్ 194I. పేయి ఎవరు? ఎనీ రెసిడెంట్ పర్సన్. రేట్ ఎంత? 2%. ఎగ్జంప్షన్ ఎంత అంటే 50,000 per month. ఓకే. టీడీఎస్ ఈజ్ డిడక్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్, ఇది ఇంపార్టెంట్ చూడండి, పేమెంట్ ఆర్ క్రెడిట్ ఆఫ్ లాస్ట్ మంత్ రెంట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఆర్ పేమెంట్ ఆర్ క్రెడిట్ ఆఫ్ లాస్ట్ మంత్ రెంట్ ఆఫ్ టెనెన్సీ ఇఫ్ ప్రాపర్టీ ఈజ్ వెకేటెడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. అంటే ఏంటంటే సపోజ్ నేను ఆ ప్రాపర్టీలో వాడు ఒక 6-7 months ఉన్నాడు అనుకో, 7 months నుండి సపోజ్ ఎప్పుడు 7 months సరే ఒక అక్టోబర్లో అట్లా వాడు వెకేట్ చేస్తుండ అనుకో, వెకేట్ చేసినప్పుడు ఏ నెల అయితే వెకేట్ చేస్తాడో అదే మంత్ వాడికి మనము టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఓకేనా. ఒకవేళ వాడు సపోజ్ అంటే ఎన్ని మంత్స్ ఉన్నాడు, వాడు ఒక 60,000 ఒక 20,000 రెంట్ కడుతుండ అనుకో, 20,000 ఇంటూ 7 months ఉందనుకో ఎంత? 1,40,000 కదా. ఏ నెల అయితే వెకేట్ చేస్తాడో దాని మీదే మనము ఎగ్జంప్షన్ 50,000 per month కదా. సపోజ్ 60,000 per month ఇస్తుండనుకో, ఒకవేళ 7 months ఉన్నాడు అనుకో, ఎంత? 7 into 6 60,000 into 7 4,20,000 అట్లా వచ్చింది కదా. సపోజ్ ఎప్పుడైతే వెకేట్ చేస్తాడో వాడు అదే నెల మనం టీడీఎస్ అనేది కట్ చేయాలి. వాడు వెకేట్ చేయకుండా ఫుల్ ఇయర్ ఉండనుకో, అప్పుడు లాస్ట్ డే ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ చూసుకోవాలి. ఓకేనా. లాస్ట్ పేమెంట్ ఆఫ్ రేట్ లాస్ట్ మంత్ రెంట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ అంటే మార్చ్లో డిడక్ట్ చేయొచ్చు. లేకపోతే మాత్రం వాడు ఎప్పుడు వెకేట్ చేస్తే అప్పుడే. పేయి అనేవాడు పాన్ ఇవ్వలేదనుకో 20%. ఓకేనా. యాక్చువల్గా అయితే రేట్ 2%, కానీ వాడు పేయి అనేవాడు పాన్ నెంబర్ ప్రొవైడ్ చేయలేదనుకో 20% డిడక్ట్ చేయాలన్నమాట. ఓకే. కానీ ఆ 20% ఎంత డిడక్ట్ చేసినా కూడా ఇప్పుడు సపోజ్ మొత్తం 4 lakhs మీద 20% 80,000 డిడక్ట్ చేయాలి. కానీ రెంట్ లాస్ట్ మంత్ 60,000 అనుకో, 60 మ్యాక్సిమం అప్ టు 20%, బట్ మ్యాక్సిమం టీడీఎస్ ఈజ్ అప్ టు లాస్ట్ మంత్ రెంట్ ఆర్ వేకెన్సీని. వాడు వెకేట్ చేసినప్పుడు కానీ లాస్ట్ మంత్ రెంట్ కానీ 60,000 అనుకో, కానీ వాడు పాన్ చేయనందుకు 80,000 కట్ చేయాలనుకో, ఇట్ విల్ బీ రెడ్యూస్డ్ టు మ్యాక్సిమం టీడీఎస్ ఆఫ్ లాస్ట్ మంత్ ఆర్ వెకేటెడ్ మంత్. ఓకేనా. నెక్స్ట్ 194 IC పేమెంట్ అండర్ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్. పేయర్ ఎవరు? ఎనీ పర్సన్. పేయి ఎవరు? రెసిడెంట్ పర్సన్. రేట్ 10%. టీడీఎస్ ఓన్లీ ఆన్ మనీ కన్సిడరేషన్ మీద, కైండ్ మీద ఉండదన్నమాట. నెక్స్ట్ 194J ప్రొఫెషనల్ ఫీజ్ ఆర్ టెక్నికల్ ఫీజ్, రాయల్టీ, నాన్ కంపీట్ ఫీజ్, డైరెక్టర్స్ రెమ్యూనరేషన్. ఈ 5 వస్తాయి 194Jలో. వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్స్ అన్ అమెండ్మెంట్. అగైన్ పేయర్ ఎవరు? జే చైర్స్. ఓకేనా. అంటే అదర్ దెన్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ హూస్ టర్న్ ఓవర్ ఈజ్ 1 crore or 50 lakhs. పేయి ఎవరు? ఎనీ రెసిడెంట్ పర్సన్. పేయి ఎవరు? ఎనీ రెసిడెంట్ పర్సన్. రేట్ ఎంత? టెక్నికల్ ఫీజ్ కానీ రాయల్టీ, అన్ని రాయల్టీస్కి కాదు, రాయల్టీ ఫర్ సినిమాటోగ్రాఫిక్ ఫిల్మ్స్ ఆర్ పేమెంట్ టు కాల్ సెంటర్స్, ఈ మూడింటికి అవుతేనే 2%. మిగిలిన అన్ని కేసెస్లో 10%. ఓకేనా. ఎప్పుడెప్పుడు? ఫీజ్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ కానీ, రాయల్టీ ఫర్ సినిమాటోగ్రాఫిక్ ఫిల్మ్స్ కానీ, ఆర్ పేమెంట్ టు కాల్ సెంటర్స్, ఈ మూడింటికి అయితేనేమో 2%. మిగిలిన అన్ని కేసెస్లో 10% అనమాట ట్యాక్స్. ఓకే. ఎగ్జామ్షన్ ఏంటంటే ఇందాక నేను డిస్కస్ చేశాను కదా, 194Iలో రెంట్ మొత్తం అగ్రిగేట్ చూసుకోవాలి, 194J లాగా కాదు ఇండివిజువల్ కానీ. ఇక్కడ ఇండివిజువల్గా చూస్తామన్నమాట. ప్రొఫెషనల్ ఫీజు 50,000 సపరేట్గా లిమిట్, టెక్నికల్కి 50,000, రాయల్టీకి 50,000, నాన్ కంప్లీట్ ఫీజ్కి 50,000 ఇండివిజువల్గా అనమాట సపరేట్గా. డైరెక్టర్ రెమ్యూనరేషన్కి మాత్రం నో లిమిట్.
ఎంత కొంచెం ఒక 10,000 పే చేస్తే కూడా మనం 10% అనేది ట్యాక్స్ డిడక్ట్ చేయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ 2 సెక్షన్స్లో మనము పర్సనల్ పర్పస్కి అయితే ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ పే చేస్తే ట్యాక్స్ ఉండదు అనుకున్నాం. ఏమేంటి 194C ఒకటి, 194J ఒకటి. ఇక్కడ పర్సనల్ పర్పస్ కోసం పేమెంట్ చేస్తే నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఆర్ యూ గెటింగ్? నెక్స్ట్ అండ్ ఇంకొకటి కూడా ఇక్కడ ఇది ఇన్కార్పొరేట్ చేసుకోండి, ఇక్కడ లేదు. ఇఫ్ ఇండివిజువల్ పేయర్ అండ్ హెచ్యుఎఫ్ పేయర్ నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ డీడీఎస్ ఆన్ రాయల్టీ అండ్ నాన్ కంపీట్ ఫీస్. ఒకవేళ పేయర్ ఇండివిజువల్ కానీ హెచ్యుఎఫ్ కానీ అనుకో, రాయల్టీ నాన్ కంపీట్ మీద ఫీజ్ అయితే నో నీడ్ టు డిడక్ట్ టీడీఎస్ అండర్ సెక్షన్ 194J. ఓకేనా. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్కి రిలేటెడ్గా ఏది వచ్చినా కూడా అది 194Jనే. ఓకే. అండ్ ఈవెంట్ మేనేజింగ్ యాక్టివిటీస్ కూడా ఏదైనా వస్తే, ఈవెంట్ మేనేజ్మెంట్ యాక్టివిటీ జనరల్ ఏమనుకున్నాం ఇక్కడ 194Cలో డిస్కస్ చేసాం కదా. చూడండి ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్, సర్వీస్ ఆఫ్ ఈవెంట్ మేనేజర్ అదర్ దాన్ స్పోర్ట్స్ యాక్టివిటీ. జనరల్గా ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఏదైనా కూడా 194C. బట్ ఇక్కడ 194Jలో ఏంటంటే స్పోర్ట్స్ రిలేటెడ్గా ఏమైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేసామనుకో అది 194Jలో కవర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ పేమెంట్ మేడ్ బై థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ టు హాస్పిటల్స్. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఏమన్నా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ ఏమన్నా పే చేశాడు అనుకో హాస్పిటల్కి బిల్లు, దాని మీద కూడా 194J అనేది అప్లికబుల్ అవుద్ది. టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఓకేనా. అండ్ డైరెక్టర్ రెమ్యూనరేషన్ అంటే ఏమంటే రెమ్యూనరేషన్ వస్తుంది, ఫీజ్ వస్తుంది, కమిషన్ పే టు డైరెక్టర్, శాలరీ కానీ ఏదైనా కూడా 194Gలో కవర్ అవుతుంది అనమాట ప్రొఫెషనల్ ఫీజ్ కింద. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పెయిడ్ బై మెంబర్ టు స్టాక్ ఎక్స్చేంజ్ ఫర్ ఆన్లైన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. సపోజ్ ఇక్కడ చూడండి, నాకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. సో నాకు సాఫ్ట్వేర్ కావాలని నేను మైక్రోసాఫ్ట్ దగ్గర పోతే అది ఏం చేసిందంటే, అది నేను ఇన్ఫోసిస్ దగ్గర పోయినా, ఇన్ఫోసిస్ అనేది మైక్రోసాఫ్ట్కి పోయింది. మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ ఇన్ఫోసిస్ అనేది పేమెంట్ చేసినప్పుడు మైక్రోసాఫ్ట్కి టీడీఎస్ డిడక్ట్ చేసింది. ఓకేనా. మళ్ళీ తర్వాత నాకు సేమ్ అదే సాఫ్ట్వేర్ ఏం రెక్టిఫికేషన్స్ చేయకుండా ఇన్ఫోసిస్ ఏం చేసింది, నాకు అమ్మేసింది వితౌట్ ఎనీ మోడిఫికేషన్స్ చేస్తే నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్కి పే చేసినప్పుడు టీడీఎస్ అనేది డిడక్ట్ చేసింది కాబట్టి నాకు అదే సాఫ్ట్వేర్ సేమ్. సపోజ్ నేను ఏదైనా ఒకటి స్టోర్ పెట్టాలనుకుంటున్నాను, నాకు ఒక సాఫ్ట్వేర్ కావాలి, నేను ఇన్ఫోసిస్ దగ్గరికి పోతే అది ఇన్ఫోసిస్ దగ్గర లేక వాడు మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి తీసుకుండు. సో మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి ఇన్ఫోసిస్ తీసుకున్నప్పుడు ఇన్ఫోసిస్ ఆల్రెడీ ట్యాక్స్ కట్ చేసింది. ఓకేనా. సో మళ్ళీ అదే సాఫ్ట్వేర్ నాకు ఏ మోడిఫికేషన్స్ లేకుండా సేమ్ అలానే ట్రాన్స్ఫర్ చేసింది అనుకో ఇన్ఫోసిస్, నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్ ప్రొవైడెడ్ ఇన్ఫోసిస్ హ్యాస్ సబ్మిటెడ్ ది పర్న్. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మేడ్ బై స్టాక్ ఎక్స్చేంజ్ ఫర్ ఆన్లైన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. ఆన్లైన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఇప్పుడు రోజు అవి ఇవి ఏమైనా ఉన్నాయనుకో, దాని మీద ఏమన్నా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పెడితే దాని మీద నో నీడ్ టు రిక్వైర్ ఎనీ టీడీఎస్, నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకేనా. నెక్స్ట్ 194K ఇన్కమ్ ఫ్రమ్ యూటీఐ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. ఎనీ పర్సన్ పేరు ఎవరు, యూటీఐ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ, పేయి రెసిడెంట్ పర్సన్, రేట్ ఎంత 10%, ఎగ్జంప్షన్ 10,000 per year. నెక్స్ట్ 194LA కాంపెన్సేషన్ ఆన్ కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అదర్ దెన్ అగ్రికల్చరల్ ల్యాండ్. ఓకేనా. అగ్రికల్చరల్ ల్యాండ్ మీద అయితే ఉండదు టీడీఎస్. అదర్ దెన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అనుకో కంపల్సరీ ఎక్విజిషన్. ఎవరు ఎక్విజిషన్ చేస్తారు జనరల్గా కంపల్సరీ గవర్నమెంటే కదా. సో పేయర్ ఎవరు, ఎనీ పర్సన్, పేయి ఎవరు, రెసిడెంట్ పర్సన్, రేట్ ఎంత 10%. ఓకే. ఎగ్జంప్షన్ ఎంత 5 lakhs per year. ఓకే. అప్ టు 5 lakhs వరకు ఎగ్జంప్షన్, నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకేనా. నెక్స్ట్ 194LB ఇంట్రెస్ట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్. పేయర్ ఎవరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్. పేయి నాన్ రెసిడెంట్ అవ్వచ్చు, ఫారిన్ కంపెనీ అవ్వచ్చు. రేట్ ఎంత, రేట్స్ ఇన్ ఫోర్స్. ఓకేనా. ఎన్నో ట్యాక్సేషన్లో చూస్తాం 194LC, అది కూడా మనం ఎన్నో ట్యాక్సేషన్లో చూస్తాం. అండ్ నెక్స్ట్ 194M, ఇది చాలా ఇంపార్టెంట్. 194M ఏంటంటే కాంట్రాక్ట్ కమిషన్ బ్రోకరేజ్. ఓకేనా. ఆర్ ప్రొఫెషనల్ ఫీజ్ ఇఫ్ పేమెంట్ ఈజ్ మేడ్ బై ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్. యాక్చువల్గా ఏంటి 194Cలో, హెచ్లో, జేలో మనం ఏమనుకున్నాం, ఇఫ్ టర్న్ ఓవర్ 1 crore కానీ 50 lakhs కానీ తక్కువ ఉన్నా
ఇక్కడ చూడండి, ఇక్కడ 194C 194Jలో ఏమనుకున్నాము, ఆ రెండు ఎప్పుడు అప్లికబుల్ అవ్వదు, పర్సనల్ పర్పస్కి చేసినా లేకపోతే టర్న్ ఓవర్ 1 crore ఆర్ 50 lakhs ఉంటే ఇండివిజువల్కి ఇది అప్లై అవ్వదు అనుకున్నాం కదా. 194C 194J అప్పుడు ఏం చేయాలంటే 194M అప్లికబుల్ అవుద్ది అనమాట. ఓకేనా. ఓకే, 194C అంటే ఏంటి, అదే వర్క్స్ కాంట్రాక్ట్ అది కానీ. 194J అంటే ప్రొఫెషనల్ ఫీజు, టెక్నికల్ అవి ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ ఎవరైతే మనం డిడక్ట్ చేయలేమో టీడీఎస్, వాళ్ళందరూ ఆ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ఇక్కడ కవర్ అవుతారనమాట 194M. సో గవర్నమెంట్ ఎక్కడ వదలదు, ఏదైనా సెక్షన్ అక్కడ అప్లికబుల్ అవ్వకపోతే అది మొత్తం అప్లికబుల్ అవ్వదు అని కాదు, 194Mలో అప్లికబుల్ అవుద్ది. సో కమిషన్ కానీ అది ఇక్కడ డిడక్ట్ చేయాలి. ఓకేనా. పే ఎవరంటే రెసిడెంట్ పర్సన్. పే ఎవరు, రెసిడెంట్ పర్సన్. రేట్ ఎంత, 2%. ఎగ్జంప్షన్ ఎంత, అగ్రిగేట్. ఇక్కడ చూడండి, ఆ 194C HG అన్ని అమౌంట్స్ కలిపి 50 lakhs కంటే తక్కువ ఉండాలన్నమాట. ఓకేనా. అప్ టు 50 lakhs ఎగ్జంప్షన్, సపరేట్గా కాదు. 194Cలో అట్లా సపరేట్గా చూసుకోవద్దు. కాంట్రాక్ట్ కింద కమిషన్కి 20 lakhs, బ్రోకరేజ్కి 30 lakhs, ప్రొఫెషనల్ ఫీజ్కి 10 lakhs, ఇట్లా ఇండివిజువల్గా 50 lakhs కంటే తక్కువ ఉంది కదా అని చూడొద్దు. అగ్రిగేట్ 50 lakhs కంటే తక్కువ ఉండాలి. 194M ఏంటంటే 194C HJలో మనం కొందరిని ఇగ్నోర్ చేసినాం, పేయర్ని. ఎవరెవరిని ఇగ్నోర్ చేసినాం, ఇఫ్ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్స్ ఇన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ 1 crore ఆర్ 50 lakhs కంటే తక్కువ ఉన్న పర్సనల్ పర్పస్కి అయినా కూడా మనం వాళ్ళని ఇగ్నోర్ చేసినాం. అదే 194Hలో అయితే టర్న్ ఓవర్ 1 crore ఆర్ 50 lakhs ఉంది, పర్సనల్ పర్పస్ 194Hలో లేదు, కానీ ఇది హెచ్ ఇక్కడ. ఓకే, ఇది 194H. సో ఇక్కడ కవర్ అవ్వని వాళ్ళు అందరూ 194Mలో కవర్ అవుతారనమాట. ఓకే. పేయి ఎంత, రెసిడెంట్ పర్సన్. రేట్ 2%. ఎగ్జంప్షన్ ఎంత, అగ్రిగేట్ 50 lakhs per year. ఓకేనా. నెక్స్ట్ 194N. 194N అగైన్ అన్ ఇంపార్టెంట్ సెక్షన్. నేను ఊరికే స్టాప్ చేస్తున్నాను అనుకోవద్దు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కదా, సో బాగా క్యాంపెయినింగ్ జరుగుతుంది, అందుకని డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్. 194N క్యాష్ విత్డ్రావల్. నెక్స్ట్ పేయర్ ఎవరు ఇక్కడ, బ్యాంక్ కానీ, కోఆపరేటివ్ బ్యాంక్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ. పేయి ఎవరు, ఎనీ పర్సన్. రేట్ ఎంత, 2%. ఎగ్జంప్షన్ ఎంత, క్యాష్ విత్డ్రావల్ అప్ టు 1 crore. అప్ టు 1 crore వరకు అయితే నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. అదే వాడు కోఆపరేటివ్ సొసైటీ అనుకో, లిమిట్ అనేది 3 crores. ఇన్ ద ప్లేస్ ఆఫ్ 1 crore యూ నీడ్ టు కన్సిడర్ 3 crores. ఓకేనా. ఇక్కడ ఏంటంటే 194Nలో ఇది ఇంతవరకు మనం చెప్పుకున్న అన్ని సెక్షన్స్లో ఇప్పుడు ఆ లిమిట్ దాటింది అనుకో, సపోజ్ 20,000 లిమిట్ అని ఒకటి ఉందనుకో, ఆ 20,000 లిమిట్ అనేది క్రాస్ అయితే మొత్తం అమౌంట్ మీద మనము టీడీఎస్ కట్ చేస్తాము. ఇప్పుడు 24,000 అయిందనుకో, ఎక్స్ట్రా అమౌంట్ కాకుండా 24,000 మీద టీడీఎస్ పే చేస్తాము, టీడీఎస్ డిడక్ట్ చేస్తాము, సారీ. కానీ ఇక్కడ 194Nలో ఏంటంటే ఆ లిమిట్ దాటిన అమౌంట్ మీద, ఓన్లీ ఆ ఎక్సెస్ అమౌంట్ మీదే మనం టీడీఎస్ డిడక్ట్ చేస్తాము. ఇప్పుడు సపోజ్ 1 crore 20 lakhs అనుకో, ఆ 20 lakhs మీద మాత్రమే టీడీఎస్ కట్ చేస్తాము. సో 1 crore 20 lakhs మీద టీడీఎస్ కట్ చేయము. పేయర్ ఎవరు, బ్యాంక్ కానీ, కోఆపరేటివ్ బ్యాంక్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ. అదే కోఆపరేటివ్ సొసైటీ అనుకో, పేయి కోఆపరేటివ్ సొసైటీ అయితే వాడికి లిమిట్ 1 crore బదులు 3 crores అనమాట. ఓకేనా. నార్మల్ కస్టమర్కి అయితే 1 crore వరకు లిమిట్. అదే కోఆపరేటివ్ సొసైటీ అనుకో పేయి, వాడికి 3 crores అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇఫ్ పేయి అనేవారు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయలేదనుకో, రిటర్న్ ఫైల్ చేయలేదు ఒక 3 years వరకు, అండ్ ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసే టైం కూడా ఎక్స్పైర్ అయింది అనుకో, అప్పుడు వాడికి ఏంటంటే లిమిట్ 20 lakhs వరకు మాత్రమే. ఓకేనా. 20 lakhs వరకు మాత్రమే లిమిట్. సో 1 crore వరకు ఉండదన్నమాట. అప్పుడు వాడికి ఏమవుతుందంటే 20 lakhs నుంచి 1 crore వరకు 2%, అబోవ్ 1 crore 5%. ఎగ్జాంపుల్, ఇప్పుడు వాడు 1 crore 20 lakhs డ్రా చేసిండు ఇయర్. ఓకేనా. వాడు లాస్ట్ 3 ఏళ్ళ నుంచి వాడు రిటర్న్ ఫైల్ చేసుకోవట్లే. అప్పుడు ఏమంటే అప్ టు 20 lakhs వరకు నిల్. 20 lakhs to 1 crore అంటే 80 lakhs మీద 2 crores, అండ్ ఇంక ఎక్స్ట్రా 20 lakhs ఉంది కదా, 1 crore 20 lakhs కదా, ఆ 20 lakhs మీద 5%. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్. ఎప్పుడు వాడు రిటర్న్ ఫైల్ చేయకపోతే. అదే కోఆపరేటివ్ సొసైటీ అయితే మనం 3 crores అనుకున్నాం కదా, ఇక్కడ 20 lakhs to 1 crore బదులు 20 lakhs to 3 crores తీసుకోవాలి. 20 lakhs to 3 crores అయితే 2%, అబోవ్ 3 crores ఏమన్నా విత్డ్రా చేస్తే 5%. ఓకేనా. ఇఫ్ పేయి అనేవాడు గవర్నమెంట్ కానీ, బ్యాంక్ కానీ, కోఆపరేటివ్ బ్యాంక్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, లేకపోతే ఇక్కడ చూడండి ఇవన్నీ మీరు బుక్లో రాసుకోండి, ఏటీఎం ఆపరేటర్స్ కానీ, డిప్లోమేటిక్ మిషన్స్ కానీ ఉందా, రిజిస్టర్డ్ కమిషన్ ఏజెంట్ కానీ, ఇట్లా వీళ్ళు ఎవరైనా కూడా నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్.
ఓకేనా. ఫారిన్ రిప్రజెంటేటివ్ అయినా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనీ చేంజర్స్ అయినా, వీళ్ళు ఎవరైనా కూడా నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకే. క్యాష్ రిప్లెనిష్మెంట్ ఏజెన్సీస్ ఫర్ రిప్లెనిషింగ్ క్యాష్ ఇన్ ఏటీఎం. అంటే ఈ ఏజెన్సీస్ ఏంటంటే బ్యాంక్లో నుంచి అమౌంట్ విత్డ్రా చేసి ఏటీఎంలలో ఇస్తుంది అనమాట. వీళ్ళకి నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకేనా. నెక్స్ట్ 194O, వెరీ ఇంపార్టెంట్ అగైన్. ఎకో, పేమెంట్ మేడ్ బై ఈ కామర్స్ ఆపరేటర్ టు ఈ కామర్స్ పార్టిసిపెంట్స్. పేయర్ ఎవరు? ఈ కామర్స్ ఆపరేటర్. పేయి ఎవరు? ఈ కామర్స్ పార్టిసిపెంట్. సారీ, ఓకే. 194O, ఈ కామర్స్ ఆపరేటర్, పేమెంట్ మేడ్ బై ఈ కామర్స్ ఆపరేటర్ టు ఈ కామర్స్ పార్టిసిపెంట్స్. ఓకే, ఇక్కడ అవుతుందా? నెక్స్ట్ ఏంటి, నార్మల్గా ఇక్కడ రేట్ ఎంత అంటే 0.1% ఆఫ్ గ్రాస్ అమౌంట్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. గ్రాస్ అమౌంట్, నెట్ అమౌంట్ కాదు. అంటే వితౌట్ డిడక్టింగ్ హిస్ కమిషన్ డిడక్ట్ చేయకముందే 0.1% అనేది టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలన్నమాట. ఓకే. ఇఫ్ ఈ కామర్స్ పార్టిసిపెంట్ అనేవాడు ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్ అనుకో, వాడి గ్రాస్ అమౌంట్ 5 lakhs దాటలేదు అనుకో, నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకేనా. ఇఫ్ ఈ కామర్స్ పార్టిసిపెంట్ ఈజ్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ అండ్ గ్రాస్ అమౌంట్ అనేది 5 lakhs దాటకపోతే నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. గ్రాస్ అమౌంట్ అంటే ఏమనుకున్నాము? వితౌట్ డిడక్టింగ్ ఎనీ కమిషన్. ఓకే. ఇఫ్ పర్చేస్ రిటర్న్స్ ఏమైనా ఉన్నాయనుకో, ఆ పర్చేస్ రిటర్న్స్ తీసేసినాక మిగిలిన అమౌంట్ చూసుకోవాలన్నమాట. ఓకే. జనరల్గా ఇక్కడ ఏంది 0.1% అనుకున్నాం కదా. ఒకవేళ వాడు పాన్ ఫర్నిష్ చేయాలనుకో, పాన్ నెంబర్, పేయి, అప్పుడు టీడీఎస్ అనేది ఎంత అంటే 5% అవుద్ది అనమాట. ఓకే. అండ్ ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చూసుకోండి. ఇప్పుడు త్రూ ఈకో పే చేయకపోయినా కస్టమర్ అనేవాడు డైరెక్ట్గా ఆ సెల్లర్కి పే చేసిండు అనుకో, అయినా కూడా it will be deemed as created by e-commerce operator only and we need to deduct TDS. And even if customer directly pays to resident seller without routing through Amazon also, it will be deemed or created by Amazon only. Okay na. Next, no TDS if lump sum commission is paid by e-commerce participant to eco. Lump sum commission pay చేసిందనుకో ఒకేసారి, అప్పుడు నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. లంప్ సమ్ కమిషన్ అంటే ఇప్పుడు ఇట్లా ఈ పర్చేజెస్కి ఇంత కమిషన్ అట్లా అని కాకుండా ఒకేసారి ఒక 3 lakhs 4 lakhs లంసమ్ కమిషన్ ఇచ్చామనుకో, అప్పుడు నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకేనా. నెక్స్ట్ 194P, ఇన్కమ్ ఆఫ్ స్పెసిఫైడ్ సీనియర్ సిటిజన్. ఓకే. ఇక్కడ పేయర్ అనేవాడు ఏంటి? స్పెసిఫైడ్ బ్యాంక్ అయి ఉండదు. స్పెసిఫైడ్ సీనియర్ సిటిజన్ అంటే ఎవరంటే రెసిడెంట్ ఇండివిజువల్ 75 years ఆర్ మోర్ దాటి ఉన్న వాళ్ళని స్పెసిఫైడ్ సీనియర్ సిటిజన్ అంటాము. వాళ్ళకి ఏ ఇన్కమ్ ఉండకూడదు అనమాట, ఎక్సెప్ట్ ఇంట్రెస్ట్ అండ్ పెన్షన్ ఇన్కమ్. ఓకే. ఆ రెండు కూడా ఒకే బ్యాంక్లో నుంచి రావాలి, అది ఇంపార్టెంట్. ఓకే. నో అదర్ ఇన్కమ్ ఎక్సెప్ట్ ఇంట్రెస్ట్ మాత్రం రావచ్చు, పెన్షన్తో పాటు ఇంట్రెస్ట్ కూడా రావచ్చు. అప్పుడు అదే సేమ్ బ్యాంక్లో నుంచి మాత్రమే రావాలి. అప్పుడు ఓకేనా. రేట్ ఎంత అంటే రేట్స్ ఇన్ ఫోర్స్, మామూలుగా స్లాబ్ రేట్స్. వాళ్ళు ఏంటంటే ఇంకా వేరే ఇన్కమ్ అవేవి లేకుండా ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవుతే నో నీడ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కూడా, అది వాళ్ళకు ఒక ఎగ్జంప్షన్ అనమాట. ఓకే. నెక్స్ట్ 194Q, పర్చేజ్ ఆఫ్ గూడ్స్. 194Q, పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఏంటంటే పేయర్ ఎవరు ఇక్కడ? బయ్యర్. హూస్ టర్న్ ఓవర్ ఇన్ ద ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్ ఎక్సీడ్స్ 10 crores. ఇది చాలా ఇంపార్టెంట్, కొన్ని పాయింట్స్ ఇన్కార్పొరేట్ చేసుకోండి. ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్ ఎక్సీడ్ 10 crores. పేయి ఎవరు? రెసిడెంట్ సెల్లర్. రేట్ ఎంత? 0.1% ఆఫ్ ద కన్సిడరేషన్. అదే వాడు పానివ్వకపోతే 5%. ఓకే. ఎగ్జంప్షన్ ఎంత అంటే 50 lakhs per year. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏంటంటే 194Qలో కూడా 194Nలో చెప్పుకున్నాం కదా, క్యాష్ విత్డ్రావల్ లాగా ఎక్సెస్ అమౌంట్ మీద మాత్రమే, ఇన్ ఎక్సెస్ ఆఫ్ 50 lakhs మీద మాత్రమే టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తాం. ఇక్కడ ఎగ్జంప్షన్ 50 lakhs ఉంది కదా, 50 lakhs కంటే ఎక్కువ అమౌంట్ ఏదైనా ఉంటే దాని మీద మాత్రమే టీడీఎస్ డిడక్ట్ చేస్తాము. దిస్ సెక్షన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓకే. ఇఫ్ టీడీఎస్ ఈజ్ డిడక్టబుల్ అండర్ ఎనీ అదర్ సెక్షన్ ఆర్ టీసీఎస్ ఈజ్ కలెక్టబుల్. తర్వాత డిస్కస్ చేసుకుందాము టీసీఎస్. ఒకవేళ టీసీఎస్ కలెక్ట్ చేసినా కూడా వేరే అదర్ సెక్షన్స్లో టీడీఎస్ డిడక్ట్ చేస్తే కూడా ఈ సెక్షన్ అప్లికబుల్ అవ్వదన్నమాట. ఇఫ్ ఒకవేళ 206C, ఇప్పుడు నెక్స్ట్ టీసీఎస్ డిస్కస్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. 206C అండ్ 194Q ఈ సెక్షన్ ఆ సెక్షన్ రెండు అప్లికబుల్ అవుతాయి. ఫస్ట్ ప్రయారిటీ ఆ
206(c)కే ఇవ్వాలి, TCSకి ఇవ్వాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ 194Q అండ్ 194O. ఇప్పుడు పర్చేస్ ఆఫ్ గుడ్స్, అదే నేను త్రూ ఈకామర్స్ ఆపరేటర్ చేస్తున్నా అనుకో, అప్పుడు 194 కూడా అప్లై అవుద్ది కదా. అట్లా 2 సెక్షన్స్ అప్లై అయినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ 194Oకే ఇవ్వాలన్నమాట. అక్కడే TDS కట్ చేయాలి. ఓకేనా. బయ్యర్ అనేవాడు రెసిడెంట్ అవ్వచ్చు, నాన్ రెసిడెంట్ అవ్వచ్చు. ఒకవేళ అదే నాన్ రెసిడెంట్ అయితే మాత్రం వాడికి ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి TDS డిడక్ట్ చేయాలంటే. ఓకేనా. ఓన్లీ బిజినెస్ టర్న్ ఓవర్ మాత్రమే చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఏంటంటే వాడు ఒకవేళ ఇఫ్ ద సెల్లర్ అనేవాడు IFSCలో లొకేట్ అయి ఉందనుకో, వాడు ఆల్రెడీ 80 LA డిడక్షన్ ఉందనుకో ఒక 10 years వరకు, అప్పుడు 194Q అనేది అప్లికబుల్ కాదు. ఓకేనా. పేయర్ ఎవరు? బయ్యర్. ఇఫ్ టర్న్ ఓవర్ ఫ్రమ్ ద బిజినెస్ ఎగ్జిట్స్ 10 crores ఇన్ ద ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్, పేయి ఎవరు? రెసిడెంట్ సెల్లర్. రేట్ ఎంత? 0.1% ఆఫ్ ద కన్సిడరేషన్. ఎగ్జంప్షన్ 50 lakhs. ఇక్కడ ఓన్లీ ఎక్సెస్ అమౌంట్ మీద మాత్రమే చూడాలి. ఓకే. మొత్తం అమౌంట్ మీద కట్ చేయకూడదు TDS. అండ్ నెక్స్ట్ ఏమైనా పర్చేస్ రిటర్న్స్ ఉంటే అవి అడ్జస్ట్ చేసుకున్నాక TDS అనేది డిడక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఓకేనా. 194R. బెనిఫిట్స్ ఆర్ పర్క్విజిట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్. ఓకే. 194R. బెనిఫిట్స్ ఆర్ పర్క్విజిట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్. ఇక్కడ కూడా ఎవరు? చైర్స్ అనుకున్నాం కదా, అంటే ఎనీ పర్సన్ అదర్ దెన్ ఇండివిజువల్ ఆర్ ప్రొఫెషన్, ఇండివిజువల్ ఆర్ HUF whose turnover or receipts in business or profession is 1 crore or 50 lakhs in preceding financial year. Payee ఎవరు? ఎనీ రెసిడెంట్. రేట్ ఎంత? 10%. ఎగ్జంప్షన్ 20,000 per year. ఓకే. ఇక్కడ ఏంటంటే పర్క్విజిట్స్ అవంటే ఏంటంటే ఏదైనా ఫ్రీ శాంపిల్స్ ఇచ్చినా, ఫ్రీ టికెట్స్ ఇచ్చినా, ఏదైనా టికెట్ స్పాన్సర్ చేసినా, ఇట్లాంటివన్నీ పర్క్విజిట్స్ అంటాం అనమాట. ఇవి మాత్రం పర్క్విజిట్స్ కింద రావు. ఏంటంటే buy 2 get 1 ఫ్రీ, ఏదైనా సేల్స్ డిస్కౌంట్ ఇచ్చినా, ఇట్లాంటివి బెనిఫిట్స్ ఆర్ పర్క్విజిట్స్ కింద రావు. ఓకే. ఏదైనా లోన్ వేవర్ చేసిన బ్యాంక్ కానీ, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ, బోనస్ షేర్స్ కానీ, రైట్ షేర్స్ కానీ, లేకపోతే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ ఎంప్లాయర్ ఏమైనా ఇచ్చిన ప్యూర్ ఏజెంట్కి, అండ్ ప్రొడక్ట్ గివెన్ టు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫర్ డూయింగ్ ప్రమోషన్. సపోజ్ ఇప్పుడు ఒక ఐఫోన్ ఇస్తుంది, మనం ఒక యూట్యూబ్ ఛానల్కి ప్రమోట్ చేయమని నేను ఒక ఐఫోన్ అవి ఇస్తున్నాను అనమాట. ఇఫ్ ఆ ప్రోడక్ట్ అనేవాడు వాడే ఉంచుకున్నానుకో అప్పుడు TDS కట్ చేయాలి. అదే వాడు ప్రమోట్ చేసి మనకి ఇచ్చిండు అనుకో, బ్యాక్ ఇచ్చేసాడు అనుకో మన ఫోన్ మనకి, అప్పుడు నో నీడ్ టు డిడక్ట్ ఎనీ TDS. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం చెప్పాలి, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ ఫాలోయింగ్ కేసెస్లో మాత్రం మనము TDS అనేది డిడక్ట్ చేయము. ఎప్పుడంటే న్యూ ప్రోడక్ట్ లాంచ్ కానీ, డిస్కసింగ్ ఆన్ హౌ ద ప్రోడక్ట్ ఈస్ బెటర్ దాన్ అదర్స్, లేకపోతే ఆర్డర్స్ తీసుకోవడానికి కానీ, ఏమైనా సేల్ టెక్నిక్స్ చెప్పాలన్నా డిస్ట్రిబ్యూటర్స్కి, వీళ్ళకి, వీటన్నిటి కేసెస్లో ఇట్లా సెలెక్టెడ్ కస్టమర్స్కి ఇస్తే TDS ఉంటుంది. అదే ఇప్పుడు అందరి డీలర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి ఓవరాల్గా మనము ఇట్లాంటి పాయింట్స్ డిస్కస్ చేసుకుంటూ ఇట్లాంటివి ఏమైనా చెప్తున్నాం అనుకో, అప్పుడు నో నీడ్ టు డిడక్ట్ ఎనీ TDS. ఓకేనా. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై కంపెనీ రిలేటింగ్ టు బిజినెస్ ఆర్ కాన్ఫరెన్స్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్. అదే ఈ బిజినెస్ ఆర్ కాన్ఫరెన్స్కి సంబంధించిన వాటికైతే అట్లాంటి వాటిలో ఏమైనా బెనిఫిట్స్ ఆర్ పర్క్విజిట్స్ అట్లాంటివి ఏమైనా ఇస్తే వాటి మీద TDS అనేది డిడక్ట్ చేయకూడదు. ఓకేనా. హవెవర్ ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ట్రీటెడ్. ఏంటేంటి ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు లీజర్ ట్రిప్ కానీ, ఎక్స్పెన్సెస్ ఆన్ ఓవర్ స్టే. సపోజ్ ఒక 2 days ఉండాలి అక్కడ, బిజినెస్ మీటింగ్ మనకు 2 days ఉంది, కానీ ఒకరోజు ముందు పోయి ఒకరోజు తర్వాత ఉండి అక్కడ ఎంజాయ్ చేస్తామంటే అది అవ్వదు. అది బెనిఫిట్ అవుద్ది, పర్క్విజిట్ అవుద్ది, దాని మీద TDS డిడక్ట్ చేయాలి. సో మన ఫ్యామిలీ మెంబర్ కూడా మనతో ఎంజాయ్ చేయడానికి వచ్చిండు అనుకో, అప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్ మీద ఇచ్చే వాటి మీద TDS అనేది ఉంటుంది. ఓకే. బెనిఫిట్ అనేది పర్క్విజిట్ ఇన్ కైండ్ అనుకో, అప్పుడు ఏంటంటే payer shall ensure that a tax has been paid to the government, then only he has to release that gift or perquisite. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ బెనిఫిట్ ఆర్ పర్క్విజిట్స్ అనేది ఇప్పుడు నేను ప్రొవైడ్ చేస్తున్నాను నా ఎంప్లాయర్కి, అది నేను కొనుక్కున్నాను అనుకో ఆ పర్చేస్ ప్రైస్, అదే నేనే తయారు చేస్తున్నాను అనుకో, జనరల్గా నేను కస్టమర్స్ నుంచి ఏదైతే రేట్ ఛార్జ్ చేస్తున్నో అది, మిగతా కేసెస్లో ఫెయిర్ మార్కెట్ వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే, ఇఫ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్, సపోజ్ ఒక CAనే ఉండు, ఒక ఏదైనా ఒక ప్రొఫెషనల్ ఉండనమాట, వాడికి నేను ఒక క్లయింట్ దగ్గర ఇఫ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై CA or ప్రొఫెషన్ ఫర్ సర్వీసెస్ ఇంకర్డ్ టు క్లయింట్, ఓకే, అండ్ ఫర్ విచ్ రియంబర్స్మెంట్ మేడ్. ఓకే. నేను ఆ CAకి ఏం చేస్తున్నా అంటే ఒక క్లయింట్కి సర్వీసెస్ ఇస్తున్నా అనమాట. ఆ ఇన్వాయిస్ అనేది క్లయింట్ నేమ్లో ఉందంటే నో నీడ్ టు డిడక్ట్ ఎనీ TDS. ఓకేనా. లేకపోతే 194Rలో TDS అనేది డిడక్ట్ చేయాలి. నెక్స్ట్
194 is transfer of virtual digital asset. Payer ఎవరు? buyer. Payee any resident person, seller. Rate ఎంత? 1% of the consideration. If buyer is మోహన్ లాల్, ఇక్కడ మోహన్ లాల్ అంటే జై చైర్ అంటే వాడు ఎనీ పర్సన్ అదర్ దెన్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ హూస్ టర్న్ ఓవర్ ప్రాసెస్ ఇట్ ఇస్ 1 crore ఆర్ 50 lakhs. ఇఫ్ బయర్ అనేవాడు అదర్ పర్సన్ అయితే 10,000 వరకు లిమిట్ అనమాట. ఓకేనా. 194T ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంట్రెస్ట్ అప్పుడు ఇప్పుడు శాలరీ ఫర్మ్ ఏమన్నా పార్ట్నర్స్కి పే చేస్తే 194T అప్లికబుల్ అవుద్ది అని. లిమిట్ ఎంత అంటే అగ్రిగేట్ లిమిట్ 20,000. రేట్ ఎంత? 10%. ఆ పేమెంట్ అనేది ఏంటి? ఇంట్రెస్ట్, రెమ్యూనరేషన్, ఆ శాలరీ అవ్వచ్చు, బోనస్ అవ్వచ్చు, కమిషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. 195 అనేది మళ్ళీ అక్కడ చూస్తాంలే మనం ఎన్ఆర్లో. పేయర్ ఎనీ పర్సన్, పేయి ఎన్ఆర్ ఆర్ ఫారిన్ కంపెనీ, రేట్ ఇన్ ఫోర్స్. ఓకే. నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీకి చేసినప్పుడు సర్చార్జ్ అప్లికబుల్ అవుతుంది. విత్ సర్చార్జ్ మనం ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా. అదర్ పాయింట్, సర్టిఫికేట్ ఫర్ లోయర్ డిడక్షన్ ఆర్ నో డిడక్షన్ ఆఫ్ టీడీఎస్. ఇఫ్ పేయీ కెన్ అప్లై టు అసెసింగ్ ఆఫీసర్ టు ఇష్యూ ఏ సర్టిఫికేట్. ఓకే. ఇప్పుడు ఒక సెక్షన్లో సపోజ్ ఒక 5% మనం టీడీఎస్ అట్లా ఇట్లా అప్లై అవుతుంది అనుకో, వాడు పేయీ అనేవాడు లోయర్ ట్యాక్స్ డిడక్ట్ చేయమని మనం అసెసింగ్ ఆఫీసర్కి క్లెయిమ్ పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ అసెసింగ్ ఆఫీసర్ ఓకే అంటే వాడు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే మనకు ఆ సర్టిఫికేట్ ఇచ్చినాం అనుకో పేయర్కి, వాడు అసెసింగ్ ఆఫీసర్ ఎంత చెప్తే అంత తక్కువ టీడీఎస్ అయినా డిడక్ట్ చేయొచ్చు అనమాట. ఇఫ్ ఇన్కమ్ ఆఫ్ ద పేయీ అనేది అసలు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే తక్కువ ఉందనుకో సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఫర్ నాన్ డిడక్షన్ ఆఫ్ టీసీఎస్ అన్నిటికి కాదు. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 192A, 193, 194A, 194DA, 194I, 194K వీటికి మాత్రమే. ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్. ఓకే. అసలు ఎస్ఎస్సి అనేవాడు టీడీఎస్ డిడక్ట్ చేయడం మర్చిపోయిండు అండ్ డిడక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేయడం మర్చిపోయింది అనుకో, ఎస్ఎస్సి షెల్ బి డీమ్డ్ టు బి యాజ్ ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్. ఓకే. నెక్స్ట్, మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫర్నిషింగ్ పాన్. జనరల్గా ఏంటంటే పాన్ అనేది మ్యాండేటరీ. ఇఫ్ పాన్ నెంబర్ ఇవ్వకపోతే రేట్ స్పెసిఫైడ్ ఇన్ ద సెక్షన్ ఆర్ 20%, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అనేది టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తాము. కానీ 194O, 194Qలో మాత్రం రేట్ స్పెసిఫైడ్ ఇన్ ద సెక్షన్ ఆర్ 5%, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఓకేనా. ఇఫ్ పాన్ ఇవ్వకపోతే కూడా. డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ టీడీఎస్ అనేది ఏంటి? ఏప్రిల్ టు ఫిబ్రవరికి 7th ఆఫ్ ద నెక్స్ట్ మంత్లో టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. టీడీఎస్ డిడక్టెడ్ ఇన్ మార్చ్కి మాత్రం 30th ఏప్రిల్ వరకు ఓకేనా డిడక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సెక్షన్ 194IA, 194IB, 194Mకి మాత్రం 30th ఆఫ్ ద నెక్స్ట్ మంత్. ఓకే. టీడీఎస్ డిడక్టెడ్ డ్యూరింగ్ ఏప్రిల్ టు ఫిబ్రవరి. ఈ ఏప్రిల్ టు ఫిబ్రవరి డిడక్ట్ చేసింది మనం ఎప్పుడు పే చేయాలంటే 7th మంత్. అదే మార్చ్లో డిడక్ట్ చేసింది నెక్స్ట్ మంత్ 30 వరకు పే చేసుకోవచ్చు అనమాట. 194IA, 194IB, 194Mకి మాత్రం అన్ని మంత్స్కి నెక్స్ట్ మంత్ 30 వరకు పే చేసుకోవచ్చు. టీడీఎస్ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేయాలంటే 31st జూలై ఆఫ్ ద క్యారింగ్ మంత్. ఇప్పుడు జూన్ క్వార్టర్ ఎండింగ్ అనుకో 31st జూలై, సెప్టెంబర్ అయితే అక్టోబర్ 31st, డిసెంబర్ అయితే 31st జనవరి, మార్చ్కి మాత్రం 31st మే. ఓకేనా. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ లేట్ డిడక్షన్ ఆర్ లేట్ పేమెంట్ ఆఫ్ టీడీఎస్. లేట్గా డిడక్ట్ చేయలేదని మనం ఇంట్రెస్ట్ డిడక్ట్ చేయడం మర్చిపోయినా ఆర్ లేట్గా డిడక్ట్ చేసినా కూడా ఇంట్రెస్ట్ ఆఫ్ 1% ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్ ఆన్ అమౌంట్ ఆఫ్ టీడీఎస్ నాట్ డిడక్టెడ్ విల్ బీ లైబుల్ టిల్ ద డేట్ ఆన్ విచ్ ట్యాక్స్ ఈజ్ యాక్చువల్లీ డిడక్టెడ్. ఎప్పుడైతే పే చేయాలో అప్పటి నుంచి మనం ఎప్పుడైతే డిడక్ట్ చేయాలో ఆ రోజు నుంచి మనం డిడక్ట్ చేయనంత వరకు 1% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఒకవేళ అదే లేట్ పేమెంట్ అనుకో, డిడక్ట్ చేసినాం కానీ పే చేయలేదనుకో 1.5% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్. ఎప్పటి నుంచి? ఫ్రమ్ టీడీఎస్ నాట్ పేడ్ టు టిల్ యాక్చువల్లీ ఇట్ ఈస్ పేడ్. ఓకేనా. ఇక టీడీఎస్ సమ్మరీ ఇచ్చాడు. 194OQకి 0.1%, 194IA, 194Sకి 1%. 194IA అంటే పర్చేస్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ అదర్ దెన్ రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్. 194S అంటే వర్చువల్ డిజిటల్ అసెట్. ఈ రెండింటికి 1%. 194C కాంట్రాక్ట్, 194D ఇన్సూరెన్స్, 194DA మెచ్యూరిటీ అమౌంట్, 194G 194G ఏంటో గుర్తురాట్లే. సరే, ఇక్కడ చెప్పిన సెక్షన్స్ అన్నిటికీ 10%. 194IJకి మాత్రం 2% ఆర్ 10%. 194Jలో 2% ఆర్ 10% ఏంటంటే అదే ప్రొఫెషనల్ ఫీజు కాదు, పేమెంట్ ఫర్ కాల్ సెంటర్స్, రాయల్టీ, వీటికైతే ఫీజ్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్కి అయితే 2%, మిగతా ఏదైనా 10%. ఓకే. 194I రెంట్
194 అయింది. ప్లాంట్ అండ్ మిషనరీ ఎక్విప్మెంట్కి ఏమో 2% కదా, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఫర్నిచర్కి 10% ఇక్కడ. సో 2 or 10. 194B, BBBA, క్యాజువల్ ఇన్కమ్, ఆన్లైన్ గేమింగ్ వీటికి 30%. ఇంకెన్ఆర్కి 192, 194Pకి రేట్స్ ఇన్ ఫోర్స్. ఓకేనా? ఓకే, టీడీఎస్ అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. సో ఏదైనా ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ డూ ఫర్గివ్ అండి, బికాస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో రికార్డింగ్. Okay, I hope it was helpful to you. Thank you.